ఇది మన హిందూ మతం. మనకి ఇలాంటి కథలు ఎన్ని జరుగుతాయంటే ఉపనిషత్తులో, చాంద్రోగ్య ఉపనిషత్తులో బండివాడ అనేటువంటి రైక్కుడు అనే సైకుమార్ రైక్వా అంటే పుళ్ళు పడినటువంటి దేహంతో గోక్కుంటున్నటువంటి ఒక రైక్కుడు అనేటువంటి అతని కథ వస్తుంది. రాజుగారు మేడ మీద నిలబడుతుంటే కొంగలు మాట్లాడుకుంటూ ఈ రాజుగారు చాలా గొప్ప ఖ్యాతి కలిగిన చాలా దానాలు చేస్తున్నాడు, బొంగులు చేస్తున్నాడు, ఈయన గొప్పతనం ఏముంది, ఆ రైకుడు గొప్పతనంతో సరిపోతుంటే ఈయన కంగారు పడిపోతాడు. ఏమిటి రైకుడు, నా గొప్పతనం కూడా గొప్పతనం కలిగి ఉన్నాడా అని పరిగెట్టుకు వెళ్ళి తన ఆస్థానంలోని బట్టలు వాళ్ళు పిలిపించి వెతకండి ఆయన గురించి మంత్రులు ఎవరో చెప్తాడు. వాళ్ళు ఎక్కడో పట్టుకోలేకపోతారు, ఎందుకంటే ఎక్కడ వాడు తెలియదు. ఇప్పుడు ఈ చిన్న క్లూ బండివాడైనా రైకుడు అక్కడ వెళ్ళి సంపాదిస్తాడు, ఆయనకి కాలు మొక్కుతాడు, ఆయన ఈయన శూద్రుడు అంటాడు. ఈయన శూద్రుడు పాపం, రాజుగారి శూద్రుడు. ఇవన్నీ ఉపనిషత్తులో ఉన్నాయి. బండివాడై ఒళ్ళు కోరుకుంటున్నటువంటి ధర్మవేత్త ఎవరై ఉంటారు? బండివాడు నాకు తెలిసి వాడు మన భాషలో బహుజనుడు, బీసీ. ఆయన వీళ్ళకి సబ్జెక్ట్ చెప్తాడు. ఎందుకంటే ఫస్ట్ 100 ఆవుల్ని లేకపోతే బంగారాన్ని పట్టుకొస్తే వెళ్ళిపోయి బయట చెప్తాడు. తర్వాత కూతురు పట్టుకొస్తాడు ఆయన. మళ్ళీ ఎక్కువ ఆవులు తీసుకొచ్చి కూతురు కూడా పట్టుకొస్తాడు. ఈవిడ కూడా నీకు పెళ్లి చేసుకోవాలంటే నేను రిజెక్ట్ చేసేవాడిని, కానీ ఈవిడ రిజెక్ట్ చేయకూడదు, ఈవిడ పరువు తీయకూడదు, నేను ఎందుకంటే ఈవిడ గౌరవాన్ని నిలపాలి కాబట్టి నేను అంగీకరిస్తున్నాను అని చెప్పి ఆవిడ స్వీకరించి ఆయనకి విద్య బోధిస్తాడు. ఇది చాంద్రోగ్యంలో గొప్ప కథ. ఇది నేనేమంటానంటే బండి వాళ్ళు, మాంసం కొట్టు వాళ్ళు, ఇదేంటి మన ధర్మం, వీళ్ళు చెప్పారు. ఇవన్నీ చెప్పేవాళ్ళు లేక లేనిపోయిన భాషలు ఇవాళ మీరు తీశారు అద్భుతమైనటువంటి సనాతన స్పెక్ట్రం లో ఇవాళ రావాల్సినటువంటి ప్రస్థానం మనకు వస్తుంది. నేనేమంటానంటే అట్ల కళ్ళు ఒకసారి చూడండి, మీకు ధర్మరాజు కనిపిస్తాడేమో అనుకుంటాను. ఆయన గొప్పవాడని నేను అంటలే. మనం చేసే దుర్మార్గాన్ని భారతంలో వ్యాస మహర్షి ఆయన ఒకడే ఒక ఋషి, ఆయనే వేదాన్ని వర్గీకరించాడో ఆయనే, నాకు తెలియదు ఆ విషయం. కానీ భారత రచయిత అయినటువంటి వ్యాసులు మహానుభావుడు మరి ఎవరున్నారు, వ్యాస మహానుభావుడు ఈ కథను జాగ్రత్తగా దాంట్లో పట్టి ఆ కథాక్రమంలో దాన్ని వినిపించి ఈ దేశంలో అనేక మందికి ఈ రకంగా ఈ దాడులు దిగేటువంటి గోహంతకులకి, వాళ్ళందరి కత్తులు కటార్లు పట్టి తిరిగే వాళ్ళకి, మీరు చంపుతున్న వాళ్ళ ధర్మవాదులు ఉండే అవకాశం, మీకు ఆయన దగ్గర నీతి దొరికే అవకాశం, మీకు బుద్ధి కలిగే అవకాశం, మీరు ద్వేషాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. గోహంతకులను చూడండి అని మీరు గణపాటి గారు ధర్మవాదులు కొట్టుకుని దుకాణం కొట్టి మీరు ఏమంటారండి? గోహంతకుడు దుర్మార్గుడు కూడా అంటారు. బహుశా దాడి చేస్తారేమో కూడా. మీరు దాడి మీకు నచ్చుతారు, నాకు దాడి నచ్చట్లేదు. ఎవరి మీద దాడి నాకు నచ్చట్లేదు. నేను చెప్తున్నా విషయం, దయించి మీరు దీన్ని మార్చుకోండి ఈ పద్ధతిని. ఈ కథలో నేను ఏం చెప్పానో అది చెప్పాను. ఎగ్జాక్ట్ గా ధర్మవారికి చెప్పిన నీతి నాకు నచ్చిందా, ఆవిడ చేసే పతిసే ఇంపార్టెంట్ అనేది నాకు నచ్చింది, నేను దానికి చెప్పట్లేదు. నేను అక్కడ దాకా తీసుకుంటున్నాను. నేను ఏమన్నానంటే ధర్మవాదుడు అనే వ్యక్తి గౌరవాన్ని పొందాడు, ధర్మశీలిగా పొందాడు, రైకుడు గొప్పవాడిగా పొందాడు, జనశ్రుతి శూద్రుడు అయినప్పటికీ రాజు కాగలిగినాడు. ఆ తర్వాత ఆయన కూడా సబ్జెక్ట్ నేర్చుకున్నాడు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. దీన్ని మానేసి ఈ రకమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి దాడులు చేయటం, ఇది విద్వేషమయ్యా, మనుషులు చచ్చిపోతారని మీరు నేను అంటే చూడండి, ఇది మీరు దుర్మార్గం. ఇది చేసి మతానికి ఉపకారం చేస్తారు అనుకోండి. మతాన్ని మీరు ఉపకారం చేయట్లేదండి. కౌశికుడికి మీకు కరెక్ట్ సరిపోతాడు. కౌశికుడికి ఒక పొంగని కాల్చి గొప్ప పని చేసావు అనుకోండి, ఆవిడ తిట్టింది. నువ్వు కూడా చేసేది, నువ్వు చేసే పిచ్చి పనులన్నీ కూడా మతానికి ఏ రకంగా ఉపయోగం లేదు. మన మతం అది కాదు, మన మతం ద్వేషం కాదు, మన మతం హింస కాదు, మన మతం సమానం. మన మతంలో చాలా గొప్ప విలువలు ఉన్నాయని గమనించమని చెప్తున్నాను నేను. ఇలా చెప్తే సనాతన ధర్మానికి నష్టం అంటే దాడులు చేస్తే సనాతన ధర్మానికి ఉపయోగమా, ద్వేషాన్ని పెడితే సనాతన ధర్మానికి ఉపయోగమా, హేళన వెతకాలం చేస్తే సనాతన ధర్మానికి ఉపయోగమా? ఏది ఉపయోగం అండి? ఈ విషయాన్ని దయించి మన శ్రోతలు కూడా దాన్ని అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఇంకొంత సబ్జెక్ట్ మనం లోపలికి వెళ్దామండి. వ్యక్తిగత దోషణ ఇందాక మనం స్కిప్ చేసామండి. వ్యక్తిగత దోషణ అనేది నాకేం నేను దాని గురించి అంత జుట్టుబిక్కుల మనిషిని కాదు. మిమ్మల్ని చాలా సార్లు చదివిందా, బుద్ధి ఉందా, అది మామూలే, చాలా కామన్. నేను ప్రపంచంలో తప్పు చేశాను, పొరపాటుగా మాట్లాడాలంటే దాన్ని దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాను. తప్పు చేసి దిద్దుకుంటా, కానీ పక్కవాడు ఏమన్నాడు పొగిడినా తిట్టినా నేను ఏం పట్టించుకోను. నేను చేసే ధర్మమా కాదా, న్యాయమా కాదా ఒకటే చూసుకుంటాను. నేను చేసేది ఎవరైనా వింటా లేదా నాకు సంబంధం లేదు. అయితే ఈ వ్యక్తిగత దోషణకు సంబంధించి కొన్ని విషయాల్ని, ఇది అవతల వ్యక్తి యొక్క సంస్కారానికి సంబంధించింది. నేను నా విషయం మాట్లాడట్లేదు. వెంకటచాగంటి గారి సంస్కారాన్ని, గణపాటి గారి సంస్కారాన్ని కూడా ప్రజలు కొంచెం అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని వారి ముందు పెట్టి ఇది సంస్కారం అనే ధర్మమని వారు అడుగుతారని అనుకుంటాను. ఒకసారి మీరు ఓపెన్ చేయండి. వేదాన్ని అవమానపరచకండి రమణమూర్తి గారు. సో రమణమూర్తి గారు, అది పద్ధతి అండి. మీకేంటంటే పాపం 25 ఏళ్ళ చాలా శ్రమ పడ్డారు. ఏదో మీ మైండ్ లో ఉండి ఏదో శ్రమ పడి ఒక పత్రిక పెట్టారు, నిజాయితీగా పెట్టారు, చాలా రోజులు నడిచింది, తర్వాత నడవలేదు. మీరు దానిలోంచి అధికమైన లాభాలు పొందలేకపోయారు. సో దాంతో మీరు ఒక ఏమంటారు దాన్ని ఇంకా ఫిలాసఫికల్గా తయారై మీరు ఏదో చేసుకుంటూ ఇలా వచ్చారు. కానీ వేదం చదవలేదు స్వామి. మీరు 36, 38 దగ్గర పెట్టండి. 36, 38
ఇప్పుడు వయసు అయిపోయింది అని గడ్డం అట్లా అనుకోకుండా నేర్చుకోండి. ఎంత 2-3 ఏళ్ళు పడుతుంది కష్టపడితే. నేను నేర్చుకోవడానికి గడ్డం ఇలా నాకు వయసు అయిపోయింది అంటారని వారు చెప్పేది. ఇప్పుడు విజయ విహారం అనేటువంటి పత్రిక నడవలేదు, ఆగిపోయిందని ఎవరు చెప్పారండి? నేను ఏదో చేస్తానని అసంతృప్తి. ఎందుకు ఇలాంటి మాటలు అవసరం? మీ యూనివర్సిటీ ఎవరు రావట్లేదు మీ స్టూడెంట్స్, అందుకని మీరు చాలా బాధపడుతున్నారు, మీ తలకే తడుకుంటాను నేను అన్నాను అనకూడదు కదా. అలాగే అవసరం. విజయ విహారం అట్లా నడిచింది మీకేం తెలుసు? విజయ విహారాన్ని నమ్ముకుని జీవితాన్ని అర్పించినటువంటి యువతరం వాళ్ళకి ఉందని నాతో పాటు. ఆ రోజు నుంచి వాళ్ళ దాకా విజయ విహారం అక్షరాలను తలుచుకుని మేము పాత పత్రికలు 20 ఏళ్ల క్రితం పత్రికలు అమ్ముతాను నేను. దాన్ని కొనుక్కుని ఇలా పట్టుకుంటూ చిరిగిపోయే పత్రికల్ని ముట్టుకుంటుండే, కొనుక్కుంటూనే చిరిగిపోతాయి. అటువంటి పత్రికల్ని రేటు పెట్టి కొనుక్కుని ఇంటికి తీసుకెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు ప్రేమగా. అది వాళ్ళ ప్రేమ. అది దొరికిన నాకు అక్షరాలని ఇవాళకి కూడా దాన్ని తలుచుకునే వాళ్ళు 25 ఏళ్ల నుంచి ఉన్నారు. ప్రపంచంలో ఉద్యమానికి పత్రికలు ఉంటాయి, కానీ పత్రిక ఉద్యమం ఉంది. పత్రికను చూసి ఉద్యమం రావడం ఫస్ట్ టైం. అటువంటి ఉద్యమం ఇవాళ దాకా జయభారత్ నడుస్తుంది. ఇవాళ విజయ విహారం నడవలేదు, ఏదో సాధించాలనుకోండి. ఇది ఏం విధానం అండి? సబ్జెక్ట్ మీద మాట్లాడడం చేత కాకపోతే ఎందుకు మాట్లాడితే అవసరం? నేనేం కామెంట్ చేయలేదు వాళ్ళ మీద. కనపాటి గారు ఏదో చేద్దాం అనుకున్నా, ఏం చేద్దాం అనుకున్నా, వయస్సుతో అయిపోయింది, నేర్చుకోలేదు, తడుముకు అని గడ్డ తడుముకుంటూ అంటారా? పకటకాలు అలాగ అంటారు మీరు. మీరు అలా అనుకోకండి, నేర్పించండి, నేర్చుకుంటాను. వెంకటచాగంటి గారు మీరు ఏదైనా సబ్జెక్ట్ చెప్తే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్తున్నాను. నేను పదే చెప్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను. మేము చెప్పింది మంత్రం మేము మాకు తెలియకుండా అలా ఏం లేదు. నేను ఖచ్చితంగా ఏ విషయంలో మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. అవతరాల నుంచి ఏమైనా పనికొచ్చే విమర్శ వస్తాయనే ఉద్దేశంలో ఉంటాను. నాకు ఆ ప్రాబ్లం ఏం లేదు. అంచేత అవతరాలను హేళన చేస్తా, గడ్డం తడుగుకుంటూ అంటాను. ఎందుకు మాటలు? అంటే సబ్జెక్ట్ లేనప్పుడు ఇలాంటి జిమికల్నే అవసరం అవుతాయి. ఘనపాటి గారు ఈయన చెప్పే నిజాలు అనేటువంటి దాంట్లో చూడండి 19.47 అండి. చాలా తప్పు రమణమూర్తి గారు. ఇప్పటికైనా సరే మీరు బుద్ధి తెచ్చుకోండి దయచేసి. సమాజానికి మనం ఏ అంశం బుద్ధి తెచ్చుకోండి. చెప్పింది కానీ సమాధానం చెప్పడం ఉండదు. నాకు బుద్ధి తెచ్చుకోండి అని చెప్తారు. ఏం మాట్లాడండి? అలాగే ఈయన భాష ఇంకొకసారి కొంచెం ముందుకెళ్ళి చూడండి. ఇదే వీడియోలో ఆయన 21.03 దగ్గర వాళ్ళకి ఎవరికి ప్రయోజనం లేనటువంటి ఈ విధమైనటువంటి పనులు చేయడం ఎంత మాత్రమూ తగదు. అలాగే వెంకట చాగంటి గారేమో ఈయన మహర్షి వేషం వేసుకుని మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటే, మహర్షులు ఎలా ఉంటారో మనకు తెలుసునా అండి, వాళ్ళ ఫోటోలు ఉన్నాయండి అని చెప్పేసి అన్నాడండి ఈయన. ఇక్కడ చాగంటి గారు కొన్ని మాట్లాడాలి, గమనించాలి. బుర్ర తక్కువ మాట అన్నాడు. అది ముందుకెళ్తే వస్తుంది, లెంగ్త్ అవుతుందని నేను ఇప్పుడే చెప్తున్నాను. మరొకటి చూద్దామండి. వెంకట చాగంటి గారు రమణమూర్తి దేవుడిని నమ్మరు, కానీ ఇంద్రుడు దేవుడు అని ప్రచారం అనే దాంట్లో 9.09 అయి ఉండొచ్చు కాక. కానీ అలాంటి చెప్పరు కదా మీరు. నేను చెప్తున్నాను అంటే మీ చుట్టుపక్కల మీకు ధనం ఇచ్చే వాళ్ళు కానీ, మీ ప్రాపకం చేరిన వాళ్ళు కానీ మిమ్మల్ని పెట్టుకొని కొద్దిగా. వెంకట చాగంటి గారు అంటుంది ఏంటంటే, నాకు ధనం ఇచ్చేవాళ్ళు, నేను అడ్డు పెట్టుకుని నాకు ప్రాపకం సంపాదించి ఎందుకు డైరెక్ట్ గా మాట్లాడచ్చు కదా. వెంకట చాగంటి గారు నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరండి మీకు తెలుసా? నా బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు ఎవరన్నా నాకు తెలియకుండా ఆయన పంపించారు కొంచెం చెప్తే, పొరపాటు నాకైతే రాలేదు, మీకు ఆయన వస్తే కొంచెం నాకు జాగ్రత్త పెట్టండి. ఇప్పుడు డబ్బు తీసుకుని ఎవరి దగ్గర ఈయన మాట్లాడుతున్నాడు అని చెప్పడానికి ఉద్దేశం. దీన్ని బిలో ది బెల్ట్ అటాక్ అంటారు. అవసరం ఏముందండి? ఆర్ఎస్ఎస్ దగ్గర బీజేపీ దగ్గర డబ్బులు తీసుకుని మీరు యూనివర్సిటీ నడుపుతున్నారని మీరు ఇంకో పని చేస్తాను నేను అనలే కదా. ఈ డబ్బుల మాట ఎందుకు వచ్చింది? విజయ విహారం అనేటువంటి పత్రికని ఇప్పటికి కూడా వెబ్సైట్ మీద చెప్తున్నాను నేను. ఓపెన్ చేస్తే 1500 కోట్ల రూపాయల స్కామ్ తెచ్చాం, ప్రతి నిమిషం డెత్ థ్రెట్స్ ఎదుర్కొని పనిచేసాం, కేసులు ఎదుర్కొని పనిచేసాం, మమ్మల్ని డబ్బులు పెట్టుకోవడం అనేది ఎవరి వల్ల ప్రాబ్లం. ఇంకా అలాంటి వాళ్ళు ఎవరు కొట్టలేదు. మీకు ధనం ఇచ్చేవాళ్ళు, మీకు ప్రాపకం అంటే ఈయన వెనకాల ఎవరు డబ్బు పెడుతున్నారు, ఈయన వెనకాల ఎవరో ఉన్నారు, ఈయన తోలుబొమ్మలు అంటాడు అని ఈ వంకర తిప్పుకుంటూ మాట్లాడకుండా సబ్జెక్ట్ మాట్లాడండి. ఇదే స్టైల్లో మీరు ముందుకెళ్తే కనుక నేను భాష మార్చుకుంటాను. చాలా కష్టంగా ఉంది నాకు బేర్ చేయడం అనేది. అదేవిధంగా మరొక వీడియో అంటే ఈ నరబలి అనేటువంటి దాంట్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టున్నాం. దీన్ని ఏదో సాధించాలని జీవితంలో ముందుకెళ్ళాడు, ఫెయిల్ అయ్యాడు, ఏదో రకంగా పాపులర్ అవ్వాలని చూస్తున్నాడు. నేను చెప్పాను మీకు ఆ విషయం. నేను ఫెయిల్ అంటే దేని బట్టి ఫెయిల్ అని చెప్తారు మీరు? పాపులర్ అవ్వాలని చూస్తాను, పాపులర్ అవ్వాలని చూస్తూ ఏం పని చేశాను నేను? పాపులర్ అవ్వాలని చూస్తే ఇవాళ బయట గోహంతకుల పేరు మీద ఇందాక అన్నాడే, దాడులు చేయడానికి అనుకుంటున్న వాళ్ళు, ఇళ్ల మీద దాడులు చేస్తున్నటువంటి వాళ్ళు, బెదిరింపులు చేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి ఎదురు నిలబడి సత్యం మాట్లాడడం అనేది పాపులర్ అవ్వాలని చూడటమా? లేకపోతే హిందూ మతంలో మహనీయులంతా మాట్లాడేటువంటి విషయాన్ని మేము చెప్తుంటే ఆ విషయాన్ని లేదని చెప్పి ఇవాళ హిందూ మతంలో ద్వేషం రచ్చగొట్టే దాని మీద, లేకపోతే వాజ్పేయి మీద, వాజ్పేయి కాదు మోడీ మీదనో
అనుకూలంగాను రాహుల్ గాంధీని తిట్టుకుంటూను లేకపోతే ఇంకోటి ఎవరు తిట్టుకుంటూను చేయడం, ఇది పాపులు రావాలని చూడటం. ఏం నాన్ సెన్స్ ఇదంతా కూడా. పాపులు రావాలని చూస్తున్నాను, జీవితంలో ఫెయిల్ అని. నేను పాపులర్ కాదండి అంటే నా అభిప్రాయం చెప్తాను. ఏదో నేనేం కావాలనుకోలేదు ఆ రోజు, ఈ రోజు కూడా నేను జీవితంలో ఏమైనా కావాలనుకోవట్లేదు. నాకంటూ సీరియస్ గా ఇది కావాలనే కోరిక ఏమీ లేదు. నేను సమాజాన్ని మార్చాలి ఇంకోటి చేయాలనే అభిప్రాయంలో ఉన్న వ్యక్తిని కూడా కాదు. నేను ఉద్యమం చేస్తాను. ఉద్యమం ఎందుకు చేస్తానంటే ధర్మం చేస్తాను. ఇది నా డ్యూటీ. నేను ఉండగా ఎవరు విద్వేషాన్ని వ్యాప్తి చేస్తుంటే నేను సైలెంట్ గా కూర్చోకూడదు. నా ముందు ఈ దుర్మార్గం జరుగుతుంటే నేను సహించకూడదు. నా ముందు హిందూ మతం యొక్క ప్రతిష్టను ఎవరైనా తగ్గిస్తే భరించకూడదు. నా ముందు హిందూ మతం యొక్క విలువలు చాలా గొప్ప సమున్నతమైన విలువలు ఉండగా విద్వేషాన్ని అవతరాన్ని ఎక్కిరించడానికి లోలవలు వ్యవహారాలు అంటే వీటిని భరించకూడదు. నా ముందు దళితుల మీద దాడులు జరుగుతుంటే నా ముందు దళితుల్ని ఇలాగ ఇందాక కారు కట్టేసినట్టు కట్టేసి లేదా జడ్జర్లో చేసినట్టు సజీవదానం చేయడం దాడులు చేసినట్టు భరించకూడదు, ఎదుర్కోవాలి. నా ముందు అసమానత సహించకూడదు. ఇది నా ధర్మం, ఇది మనిషి యొక్క ధర్మం. అందుకని పనిచేస్తున్నాను. కానీ పాపులు రావడానికి ఇది ఏం మార్గం అండి? నాకు తెలియదు. పాపులు రావడానికి ఏది మార్గం మీకు తెలియదా? ఇది ఏం పాపులు రాయం? పాపులు రావాలని ఎందుకు పనిచేస్తున్నాం? పాపులు రాయేమో లేదా, ఎవరైనా నిడుతున్నాడు లేదా, ఎవరైనా ప్రాణాలు తీస్తారా లేదా, ఎవరైనా పట్టించుకుంటారా లేదా, దాన్ని పట్టించుకోవడం కాదు. నేను అలాంటి విషయాల గురించి నేను పనిచేయను. ఇకపోతే ఇంకో మాట ఉన్నాయండి, హిందూ సమాజాన్ని కొట్టాలి తిట్టాలనుకుంటున్నాను. అంటే హిందూ సమాజంలో ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్తే కొట్టాలి తిట్టాలనుకుంటా. హిందూ మతంలో ద్వేషించకూడదు అని ఉంది, హిందూ మతంలో ఈ విధమైన విలువలు ఉన్నాయని చెప్తే హిందూ మతాన్ని కొట్టాలని. ఇది అన్నమాచార్య ఇల్లు కట్టించాలి అని 11 లక్షల సంతకాలు సేకరిస్తే హిందూ మతాన్ని కొట్టాలనుకుంటా. ఆ పేరు కూడా ఇప్పుడు మీరు తీరే కాశీనారాయణ ఆశ్రమం కూలిపోతుందని చెప్పేసి మనుషులు మేము వెళ్తే హిందూ మతాన్ని కొట్టాలి. హిందూ సమ్మానం నిర్వహించిన వీడియోలు చూసుకోండి వెంకట జగన్ గారు. మేము మీ ఛానల్ చూసినట్టు మీరు మా ఛానల్ చూడండి. హిందూ మత సమ్మానం ప్రతి నెల సనాతన కాహాల పేరు మీద ప్రసంగాలు ఏర్పాటు చేస్తున్నాం. అనేక మంది మహానుభావులు వచ్చి ప్రసంగాలు చేస్తారు. హిందూ మతాన్ని కొట్టాలి తిట్టాలనే కార్యక్రమం అదే. హిందూ మతం కొట్టాలి తిట్టాలనే కార్యక్రమం, విద్వేషాలు చెప్పే కార్యక్రమం హిందూ మతాన్ని కొట్టాలి తిట్టాలి, అబద్ధాలు చెప్పే కార్యక్రమం హిందూ మతాన్ని కొట్టాలి తిట్టాలి. హిందూ మతాన్ని వ్యతిరేక కార్యక్రమం మేము చేస్తాం, మీరు చేస్తాం. హిందూ మతాన్ని వ్యతిరేకమైన కార్యక్రమం, హిందూ మతాన్ని కాపాడడం గురించి వేదనాదాన్ని ఏర్పాటు చేసి మేము వేద పఠనం చేయించుకున్నాం. మీకు తెలియదేమో విషయం. ఉపనిషత్తుల గురించి మేము దగ్గరగా మాట్లాడతాం, మీకు తెలియదేమో విషయం. తెలుసుకోండి. కానీ హిందూ మతాన్ని కొట్టాలి తిట్టాలి, హిందూ మతాన్ని కొట్టాలి తిట్టాలి, హిందూ వ్యతిరేకంగా చిత్రించే ప్రయత్నం ఎందుకంటే సబ్జెక్ట్ లేదా? ఏ రకంగా హిందూ మతాన్ని అసత్యాలు చెప్పారో మీరు పొగతా చెప్పారు, అది చెప్తే అయిపోతుంది. అదేవిధంగా ఇంకో చిన్న విషయం మనం ఇక్కడ మాట్లాడుకుందాం. అంటే సనాతన ధర్మానికి పనికొచ్చే పని నేను చేశాను లేదా? ఈ గణపాటి గారు ఈయన చెప్పే నిజాలా అనేటువంటి దాంట్లో పనైనా సనాతన ధర్మానికి పనికొచ్చే పని చేశాడు 4-5 చోట్ల చెప్పాడండి. 3 ఉంటాయి. ఒకసారి ప్లే చేస్తాను మేము. ఒక్క వీడియో తీయండి మీరు, ఈయన చెప్పే నిజాలని. శంకర పీఠాధిపతులు వంకర భాష్యాలు అని చెప్పేసి అది దేనికండి? ఈయన ఒక్క పని సనాతన ధర్మానికి పనికొచ్చేది చేశాడా అని అందుకే అడుగుతున్నాను నేను. ఈయన చేస్తున్నటువంటి వీడి 1549 నుంచి 1601 వాళ్ళు నాకైతే తెలియదు. కాకపోతే అందరూ దృష్టిలో పెట్టుకోండి, నాకు అర్థమైనంత మటుకు నేను చెబుతూ ఉన్నాను. కానీ నాకు అర్థమైంది చెబుతూ ఉన్నారండి. ఇప్పటిదాకా ఈయన సనాతన ధర్మానికి పనికి వచ్చే ఒక్క పని కూడా చేయలేదు. దృష్టిలో పెట్టుకోండి. ఈయన అసలు రూపం 1957 నుంచి 20.04 ఇంకా ఉందండి. 1601 వెళ్ళామా మనం? ఇంకా ఉంది డైలాగ్ ఇందాకది. అసలు రూపం ఉంటే ఉంచండి. 1601 దాకా పెట్టండి. అసలు రూపం అది చెప్తున్నాడు కదా. దృష్టిలో పెట్టుకోండి, నాకు అర్థమైనంత మటుకు నేను చెబుతూ ఉన్నాను. కానీ నాకు అర్థమైంది చెబుతూ ఉన్నారండి. ఇప్పటిదాకా ఈయన సనాతన ధర్మానికి పనికి వచ్చే ఒక్క పని కూడా చేయలేదు. దృష్టిలో పెట్టుకోండి. ఈయన అసలు రూపం ఇది. వేదంలో అది ఉంది, వేదంలో ఇది ఉంది అని చెప్పేసి వేదాన్ని పూర్తిగా వక్రీకరిస్తూ తర్వాత 19.57 నుంచి పెట్టండి మళ్ళీ. విషయం చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి, ఎవరి వద్ద నేర్చుకుని చెప్పాలి. హిందూ ధర్మానికి ఒకవేళ సహాయం చేస్తున్నట్లయితే మీరు చేస్తున్నారని నేను అస్సలు నమ్మటం లేదు. మీరు ఇచ్చినటువంటి వీడియోలు. నేను ఒక విషయం చెప్తానండి. ఆయన మొట్టమొదట కొన్ని చోట్ల చేస్తున్నాడా, ఆయన సహాయం పనికొచ్చే పని చేశాడా అనడం, పనికొచ్చే పని చేయలేదు అని మళ్ళీ కొంత దూరం అయితే ఆయనే తేల్చి చెప్పడం, తర్వాత హిందూ ధర్మానికి సహాయం చేస్తాను నేను నమ్మట్లేదు ఆయన చెప్పడం, ఇవన్నీ చేశాడు కదండి వారు. ఒకసారి వారి వీడియోని ఈ చంపదగిన అనేటువంటి ఒకసారి తీయండి షార్ట్. ఎందుకంటే వారు కరెక్ట్ గా ఈ వీడియో చేసి జూలై 30 చేశారు. ఈయన చెప్పే నిజాలు అనేది జూలై 11 అంటే కరెక్ట్ గా 20 రోజుల కంటే తక్కువే. దానికంటే ముందు వారు మాట అన్నారండి 0.05 దగ్గర. ఈ మధ్య ఒక కొత్త ఆయన బయలుదేరాడండి. విహారం రమణమూర్తి అంట పేరు.
బాగానే చెప్పేవాడు ఆయన. సనాతన ధర్మం గురించి 4 మంచి మాటలు చెప్పేవారు, 4 మంచి కార్యక్రమాలు చేసేవారు. ఇప్పుడు ఇందాక ఒక్క మంచి కార్యక్రమం చేయలేదు, జూలై 30 అని చెప్పాడు. కరెక్ట్ గా దానికి డేట్ ఏమిటి? జూలై 11. అంటే 20 రోజుల కింద వెనకాల బాగానే చెప్పేవాడు, బాగానే మంచి కార్యక్రమాలు చేసేవాడు, సర్టిఫికేట్ ఇచ్చాడు. 20 రోజుల తర్వాత నేను చేసిన మంచి కార్యక్రమాలు కాకుండా పోయింది, ఒక్క మంచి పని చేయలేదు అని చెప్తున్నాడు. ఘనపాటి వారు ఇప్పుడు మీరు చెప్తున్న 2 స్టేట్మెంట్స్ లో ఏం తీసుకోవాలండి? నేను మంచి కార్యక్రమాలు చేశానా చేయలేదా? ఒకవేళ చేయకపోతే బాగానే మాట్లాడేవాడు, మంచి కార్యక్రమాలు చేసేవాడు అని ఎందుకన్నారు? ఒక్క మంచి పని కూడా 20 రోజుల తర్వాత ఒక్క మంచి పని కూడా చేయలేదు, నేను మాత్రం నమ్మడం లేదు, ఎవరు నమ్ముతారో నేనేది ఒప్పుకోను అని ఎవరు నమ్ముతారో ఆందోళన ఎందుకు పడుతున్నారు? ఇప్పుడు నేనేం చెప్తానంటే 20 రోజుల్లో ఏం జరిగింది? 20 రోజుల్లో ఏం జరిగిందంటే మీకు మేము జవాబు ఇచ్చాం. దేనికి? మీ దాంట్లో వీడియోలో చంపదగినటువంటి ఆవు ఎక్కడ ఉంది చూపించండి అనే దానికి సవివరమైన సాక్ష్యం 4 గంటలు ఇచ్చి మీకు డైజెస్ట్ కాలేదు, దానికి మేము జవాబు లేదు. అందుకని ఇప్పుడు మేము కాస్త మంచి వాళ్ళు కాస్త చెడ్డవాళ్ళకి హీరోలు కాస్త విలన్లు అయిపోయారు. అంతకుముందు సనాతన ధర్మం గురించి మంచి కార్యక్రమాలు ఏదో 4 మాటలు చెప్పేవాడు చేసేవాడు అనే మాట కాస్త అసలు నేను నమ్మను, అసలు నష్టం లేదు, నాన్సెన్స్. ఆయన మాటలు ఆయనే ఖండించుకుంటారు. అందుచేత అంత ఆవేశపడకండి. నేను చేసిన మంచి కార్యక్రమాలకి, ఎవరు చేసిన మంచి కార్యక్రమాలకైనా సర్టిఫికెట్లు మీరు నేను ఇవ్వక్కర్లేదు. మీరు సనాతన ధర్మానికి ఎవరు మేలు చేస్తారు, ఎవరు మీ దగ్గర సర్టిఫికేట్ తీసుకోలేము మేము. మీ సర్టిఫికేట్ నాకు అక్కర్లేదు, మీ దగ్గర ఉంచుకోండి, నాకు అభ్యంతరం లేదు. మీరు నన్ను పొగిడినా మంచిది, తిట్టినా మంచిది, నాకు అభ్యంతరం లేదు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరు ఏదైతే అడిగారో ప్రశ్న దానికి నేను సవివరంగా 4 గంటలు జవాబు ఇచ్చాను. దాని విషయం చూడండి. అది కాకుండా సనాతన ధర్మాన్ని నేను మంచి చేయట్లేదంటే సనాతన ధర్మానికి అసత్యాలు చెప్తే మంచి అవుతుందండి? సనాతన ధర్మానికి విద్వేషం రెచ్చగొడితే మంచి అవుతుందండి? సనాతన ధర్మానికి బొట్లు పెట్టుకోలేదు, గడ్డం తడుగుకుంటున్నారు లేకపోతే అని అబద్ధాలు చెప్పడం, ఆయన జీవితంలో సాధించలేదు, ఫెయిల్ అయ్యి పిచ్చి మాటలు ఎందుకండి? వీటి వల్ల మంచి జరుగుతుందా? వ్యక్తిగతమైన అక్కసు వల్ల మంచి జరుగుతుందా? గోహంతకులను రెచ్చగొట్టి గోహంతకులు అవతల వాళ్ళని చెప్పి గోరక్షక దళం పేరు మీద గోండాలను పంపించి వాళ్ళ మీద హత్యలు చేయించడానికి మనం కూడా చాలా గొప్ప ధర్మం జరుగుతుంది. దానివల్ల సనాతన ధర్మానికి మంచి అవుతుంది? సనాతన ధర్మానికి మంచి దానివల్ల కాదు. సనాతన ధర్మానికి అన్యాయాన్ని ఎదుర్కొంటే, విద్వేషం ఎదుర్కొంటే, అసమానత్వాన్ని తప్పు అని చెప్తే మొత్తం విశేషమైన ప్రజానీకం ఎవరైతే 92%, 93% జనం ఇప్పటిదాకా హిందూ మతంలో అనేక రకాల అన్యాయాలకు గురైన వాళ్ళ లోపలికి తీసుకొస్తే, వాళ్ళకు కూడా విజ్ఞానాన్ని కాంతిని మనకు మంచిగా పనికొచ్చేవంటి వాళ్ళు అందిస్తే అది సనాతన ధర్మానికి ఉపయోగపడుతుంది. సనాతన ధర్మానికి వీళ్ళతో ఉపయోగం చేశారు. సనాతన ధర్మానికి 20 రోజుల్లో మేము ఏమైతే భాష్యం చెప్పామో ఆ భాష్యాలని వీళ్ళంతా ఈ మహానుభావులు వాళ్ళు చెప్పినది మేము చేసిన తప్పే వాళ్ళు చేసిన కూడా తప్పే అవుతుంది, వాళ్ళు చెప్పింది కూడా తప్పే అవుతుంది. వాళ్ళు చెప్పిందో వాళ్ళు చేసిన పనులు కూడా మీరు రిలీజ్ చేయలేదండి. ఆదిశంకర్లు ఏం చేయలేదు, మధ్వాచార్యులు ఏం చేయలేదు అంటారు. ఆయన భాష మీద మీకు కోపం వస్తుంది, ఆయనతో నడుమోచుకోవట్లేదు. నేను ఆయన భాష మీకు నచ్చినందుకు ఆయన చేసిన పనులు పెడతారా నేను అడుగుతాను. ఇది కరెక్ట్ కాదు. మీరు మరి ఏ రకమైనటువంటి సిద్ధాంతంలో అద్వైతంలో ఉన్నారు, విశిష్టాద్వైతంలో ఉన్నారు, దేంట్లో ఉన్నారు నాకైతే ఎగ్జాక్ట్ తెలియని నాకు అభ్యంతరం లేదు. కానీ మీరు ఏ శాఖలో ఉన్నప్పటికీ మీ యొక్క పెద్దవాళ్ళు, మీ శాఖని మొదలుపెట్టినటువంటి వాళ్ళు, మీరు కొంచెం తెలిసిన మనసుతో సత్యాన్వేషణ దృక్పథంతో వాళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు చెప్పిందంటే ఏది మంచి ఉంది, అది ఏ రకంగా అన్వయం కుదురుతుందా చూసుకుంటే బాగుంటుంది. అలా కాకుండా ఏమి తెలియకుండా గురుముఖత నేర్చుకోవాలని అని మొదలుపెట్టి ఇప్పుడు అక్కస్తో మీరు నాకు జవాబు చెప్పలేక సనాతన ధర్మానికి మీ సర్టిఫికేట్ నాకు ఎందుకండి? సనాతన ధర్మానికి ఏం మంచి చేయాలో, సనాతన ధర్మానికి టిల్ అవర్ లాస్ట్ డ్రాప్ ఈ దేశంలో ప్రాచీనుల యొక్క విలువలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి గొప్ప విలువల్ని కాపాడడం గురించి మా ప్రాణాలు ఇవ్వడం సిద్ధంగా. దాని గురించి మీ సర్టిఫికేట్ అక్కర్లేదు, ఏం అవసరం లేదు. సనాతన ధర్మాన్ని విద్వేషుల పాలు, దుర్మార్గుల పాలు, రాజకీయ ప్రయోజనాన్ని ఆశించేటువంటి వాళ్ళ పాలు, రాజకీయాల గురించి మతాలను వాడేద్దాం అనుకుంటున్నటువంటి వాళ్ళ పాలు మేము కానివ్వం. సనాతన ధర్మాన్ని రక్షించుకుంటాం. మీరు గొప్ప కార్యక్రమం చేస్తారు సనాతన స్పెక్ట్రం అని, బయట కూడా మంచి కార్యక్రమాలు చేద్దాం, ఇలా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాం. మనం సనాతన ధర్మానికి సైనికులుగా మనం ఉన్నామని చెప్తున్నాం. మనం అని చెప్పి ఈయన సర్టిఫికేట్ అక్కర్లేదు మాకు. అదే సనాతన ధర్మానికి ఈయనేమీ చేయలేదు అని మీరేం చేయలేదు, చాలా మంది మిత్రులు చేయడం తప్ప లాభం జరిగేది ఏం చేయలేదనే కామెంట్లు. సనాతన ధర్మానికి అమృతారు ఏం చేశారని రజనీ కుమార్ గారు తన ఛానల్లో ఒక వీడియో చేసి పెట్టాడు. మిత్రులు వాళ్ళు స్పందించిన వాళ్ళు. అలాగే సాయిదాస్ గారు కూడా మంచి వీడియో చేశారు, ఎంత మంచి పని జరుగుతుందని. ఇట్లా కొంతమంది స్పందించిన వాళ్ళు ఉన్నారు. ఏం చేయలేదు అనేది, అది నచ్చలేదు కాబట్టి ఏం చేయలేదు అంటే మనం ఏం చెప్తాం. కానీ నేను ఇంకొకటి ప్రమాణాన్ని ఘనపాటి గారు మనకు ఆశ్చర్యమైన ప్రమాణం మన ముందు తీసుకొచ్చారు. నవ్వడం మనకి వస్తుంది. ఏమిటంటే మనం హిందూ మతానికి ద్రోహం చేస్తాం లేదు చెప్పడానికి ఆయన ఒక ప్రమాణం చెప్పారు. ఏమిటంటే కామెంట్లు చూసుకోండి, అది మీరు చూసుంటారు.
మీ దగ్గర కింద ఎవరైతే ఆయన ఈయన చెప్పే నిజాలా అనేటువంటి దాంట్లో రమణమూర్తి గారు మాట్లాడుతున్నప్పుడు, సుందర్ గారు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కింద కామెంట్లు పెట్టిన వాళ్ళంతా హిందూయేతరులే, క్రైస్తవులే, ముస్లింలే, ఆయన భాషలో నెచ్చలే, లేకపోతే ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి కదా, మరకలు అలాంటి భాషలు. ఇంకా అక్కడ వాళ్ళు వెళ్ళలేదు, వెళ్తాడేమో ఇప్పుడు తెలియదు. చాలా మంది కామెంట్లు వేస్తున్నారు కదా, ఇప్పుడు మిమ్మల్ని మెచ్చుకుంటున్న వాళ్ళంతా వాళ్ళే, దాన్ని బట్టి మీరు చూసుకోండి అంటాడు ఆయన. దానికి నా జవాబు ఏంటంటే, ఫస్ట్ అవుట్ రైట్ నేను ఖండిస్తున్నాను దాన్ని, తప్పది మీరు చెప్పేది. చాలా మంది హిందూ మతంలో, సనాతన ధర్మంలో పాజిటివ్ గా అనుకూలంగా వర్క్ చేస్తున్న వాళ్ళు నాతో పర్సనల్ కూడా మాట్లాడారు. ఈ వర్క్ లో ఏ పొరపాటు లేదు, కరెక్ట్ అయిన డైరెక్షన్ లో కరెక్ట్ అయిన క్లారిఫికేషన్ కరెక్ట్ అయిన టైంలో చెప్తున్నాను మీరనే చెప్పారు. మీరు కింద కామెంట్లో ఆ ప్రొడక్షన్లతో పెట్టేటువంటి పేర్లను చూసి మీరు నిర్ణయానికి వస్తే తప్పు అవుతుంది. మనకు ఒక విషయం తెలుసు, చాలా సార్లు అక్కడ పెట్టేటువంటి పేర్లు కరెక్ట్ పేర్లు ఉండవు. దాని మీద ఇంకా ఎంత సబ్జెక్ట్ ఉందో మనం చెప్పక్కర్లేదు. చాలా సార్లు రకరకాల దురుద్దేశాలతో కూడా ఇలాంటి చేసేవాళ్ళు ఉంటారు. దురుద్దేశాలతో ముస్లింలకు వ్యతిరేకంగా బాంబులు పెట్టిన వాళ్ళు, కరపత్రాలు వేసిన వాళ్ళు ముస్లింలే అని తేలడం, చాలా సార్లు హిందువులకు వ్యతిరేకంగా కరపత్రాలు బాంబులు పెట్టి వాళ్ళు హిందువులు అని తేలడం మన మక్కా మసీద్ కూడా జరిగింది. అంచేత దాని ఫేస్ వాల్యూ మీద నిర్ణయానికి వచ్చి కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. అసలు కామెంట్ చేసేవాడి యొక్క మతాన్ని అంత ఈజీగా మీరు ఎలా చేసుకుంటారో నాకు అర్థం కాలేదు. ఇంకా నేను ఈ ఛాలెంజ్ నేను నిలబడి ఉంటాను, అలా జరగడం లేదు. హిందువులు చాలా మంది హర్షిస్తున్నారని నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. కాల్ఫీ చేస్తూ మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద ప్రొఫైల్స్ ఉన్న వాళ్ళు మాట్లాడతారు. అయితే ఇంకో మాట చెప్తాను, నేను ఈ మాట చెప్పదలుచుకున్నాను. ఏమన్నా గణపాటి గారు, చాగంటి గారు, ముఖ్యంగా గణపాటి గారు, వారి వీడియోలు ఒకసారి చూసుకోమని చెప్తున్నాను. వారి కింద కామెంట్లు పెడుతున్న వాళ్ళు రమణమూర్తిని నరికేయాలి, చంపేయాలి, కొట్టి చంపేయాలి, ఈ సుందరగఢ్ క్రిస్టియన్, ఈ క్రిస్టియన్ ఛానల్, వీళ్ళిద్దరు ఎట్లా కొట్టాలంటే వీళ్ళని బంగ్లాదేశ్ వదిలేయాలి, పాకిస్తాన్ వదిలేయాలి, వీళ్ళని చంపేయాలి, ఇలాంటివి ఓసారి ఆల్రెడీ వీళ్ళు తన్నారు. అదేంటో మరి ఇలాంటి కామెంట్లు లెక్కగా మిక్కిలు ఉన్నాయండి. నేను అడుగుతున్నాను, మనం చేసిన చాలా ఇంటర్వ్యూ కింద ఎక్కడన్నా గణపాటి గారిని కొట్టేయాలి, వెంకటసాగర్ అలాంటి కామెంట్లు తీసేసి నరికేయాలి, మడగొట్టేయాలి అని ఎక్కడ అలాంటి కామెంట్లు ఎంటర్టైన్ చేయాలి అసలు లేవంటాను. విద్వేష కామెంట్లు అసలు లేవనుకుంటాను. ఎందుకంటే ఈ మన ఆర్గ్యుమెంట్ ని ఎవరైతే విని హర్షిస్తున్నారో వాళ్ళు మీరు చెప్పేది మీరు పాలసీ చెప్తున్నారు, మీరు ఇక్కడ చేయలేదని నేను అంటాను. ఎందుకంటే మన దాంట్లో ఒక వాదన ఎవరైతే విన్నారో వాళ్ళు వెంకటసాగంటి గారికి అనుకోవట్లేదు. ఎందుకంటే మన ఆర్గ్యుమెంట్ అక్కడ హేట్ లేదు. సో మనం చెప్తున్న ఫిలాసఫీలో, మనం చెప్తున్న విలువల ఆదర్శాల్లో ఇది తప్పు, ఇది రైట్, ఇది న్యాయం, ఇది అన్యాయం, ఇది సమంజసం, ఇది అసమంజసం, ఇది అన్యాయం కుదురుతుంది, ఇది అన్యాయం కుదరదు, ఇది గొప్ప ఆదర్శం, ఇది కాదు, ఇక్కడనే ఉంది. కానీ కాళ్ళకి చేయాలి, మడవి చేయాలి, లేకపోతే చంపేయాలి, రేపులు చేసేయాలి, ఇది లేదు మా దగ్గర. వాళ్ళ వీడియో కింద అంటే మీ వీడియో మోడరేట్ కాదండి. మీ వీడియోలో ఎందుకుందో మీరు ఆలోచించండి. మీ వీడియో ఎందుకుందంటే రేపులు చేసే వాళ్ళకి, మాస్ రేపులు చేసిన వాళ్ళకి, ఏది పాకిస్తాన్ అది కాశ్మీర్ లో ఆ పసిపాపని గుడిలో కూర్చోబెట్టి రేపులు చేసిన వాళ్ళకి బొట్లు పెట్టి చేసిన ఇచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే అక్కడ ఆమె బిల్కిస్ బాను రేపిస్టులు, మాస్ రేపిస్టులని మీరు చేసేటువంటి వాళ్ళు ఒక కల్చర్ కింద దీన్ని డెవలప్ చేస్తే కొట్టేయాలి, చంపేయాలి, త్రిశూల దీక్షలు చేసేవాళ్ళు, త్రిశూలాలను పంచేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు మీ అభిమానులుగా ఉన్నారేమో నేను అనుమానిస్తున్నానండి. ఈ బ్యాచ్ లో ఇలా ఉన్నారు కాబట్టి మమ్మల్ని కొట్టేవాళ్ళు నరికాలనుకుంటారు. ఈ విద్వేషం హిందూ మతానికి వ్యతిరేకం కదా. మీకు ఎందుకు కామెంట్లు పెట్టేవాళ్ళు మమ్మల్ని నరికాలు చంపేయాలంటే అది విద్వేషం అవుతుంది కదా, వాళ్ళు హిందువులు ఎందుకు అని అడుగుతాను. విద్వేషాన్ని రిప్రజెంట్ వాళ్ళు హిందువులు కాదు. అంచేత మీ దగ్గర ఉన్న వాళ్ళు విద్వేషులు మాత్రమే. వాళ్ళు ఏమాత్రం నాకు తెలియదు. ఒకటి చెప్పగలుగుతారు, మిమ్మల్ని మెచ్చుకుంటే వాళ్ళు విద్వేషులు మెచ్చుకుంటారు. కానీ మమ్మల్ని ఎవరైతే ప్రశంసిస్తున్నారో మేము మంచి పని చేస్తున్నామని వాళ్ళు మతం పక్కన పెట్టండి, ఎందుకంటే విద్వేషులు కాదు. మీది విద్వేష మతం, మాది విద్వేష మతం కాదు. అంచేత విద్వేష మతం వాళ్ళు హిందూ మతం అయితే మీరు హిందూ మతం. కానీ నేను అంటున్నాను విద్వేష మతం హిందూ మతం కాదు. అంచేత మీరు హిందువులు కాదు. మీ మతం మీరు ఇందాక చెప్పారు కదా గో హంతకులు అని, అది హిందూ మతం కాదు, హిందూ మతం విలువ కాదు. మా విద్వేషం అని ఏదైతే ఆపమని రామాయణంలో వాల్మీకి మొట్టమొదట మా నిషాద భయవాడ కొట్టలతో చెప్తాడు. క్రౌంచ పక్షుల జంటను కొడుతుంటే అట్లా పుట్టింది రామాయణం విద్వేషానికి వ్యతిరేకంగా. ఆ జంటను కొడుతుంటే వద్దు మా నిషాద భయవాడ వద్దు అంటే ఆ మా నిషాద అనే దాని నుంచి శోకం వచ్చింది. దుఃఖం నుంచి శోకం నుంచి శ్లోకం వచ్చింది కాబట్టి శ్లోకం అన్నాడు. దాన్ని శ్లోకం అనే పేరే శోకం నుంచి వచ్చింది. అది ఆర్ద్రత నుంచి, కరుణ నుంచి, సమానత్వం నుంచి, గొప్ప గొప్ప ఆశయాల నుంచి హిందూ మతంలో విలువలు విషయాలు పుట్టినాయి. ఎవరో డైవర్షన్స్ ఉంటే వాటిని తీసి పక్కన పెడతాం. కానీ హిందూ మతం మెయిన్ పిల్లర్స్ ఇవే.
అంచేత మీరు కామెంట్ల గురించి మీరు చెప్పేటప్పుడు మీ కామెంట్ల కింద విద్వేషం పెళ్ళుబికిపోతుంది ఎందుకు గానాపాటి గారు? మీ మీ వీడియోల కింద ఒకసారి చెక్ చేసుకుని వాటిని గర్వించడం సంతోషించడం మానేసి వాటిని ఎట్లా నియంత్రించుకోవాలి, అది వాళ్ళని ఫిజికల్ గా మీరు చెప్పినట్టు నియంత్రిస్తారా, లేకపోతే మీ భాషని అటువంటి వాటిని ఎంకరేజ్ చేయని పద్ధతులు? నేను రెండో పద్ధతిని ఎక్కువ కరెక్ట్ అనుకుంటున్నాను. మీ భాషను మార్చుకుని మీ ఆలోచనలను మార్చుకుని మీరు అటువంటి విధానాలు లేకుండా చూసుకోండి అని నేను చెప్తాను. ఇప్పుడు ఈ కామెంట్ల చర్చ అయిపోయిన తర్వాత ఒక విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాను. ఇంతసేపు మన ఇన్ని ఆర్గ్యుమెంట్స్, ఇన్ని వీడియోలు, ఇన్ని గంటలు చర్చ జరిగిన తర్వాత మన వీక్షకులకి, హిందువులకి, ప్రజలకి, ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి, ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అసలు మనం ఏం చెప్తున్నామో తెలియనంత గందరగోళం చేసే అవకాశం. ఎగ్జాక్ట్లీ మనం చేసిన పర్పస్ సనాతన వేదం మీద మన అభిప్రాయం ఏంటి చెప్తున్నాం సార్. అసలు రావు ఎన్నిసార్లు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ అది ఏ ట్రాక్. ఆవేం చేసింది, ఆవేం చెప్పేది అంటున్నారు మీరు, నేను చెప్పలేదు. నేనేం చెప్తున్నా గమనించండి, మేము చెప్తున్న దాన్ని క్రక్స్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ లేకపోతే సారాంశం. మేము చెప్తున్న దాని విషయం ఏమిటంటే మీరు గమనించండి విషయం. మేము ఏం చెప్తున్నాం అంటే గోవధ చేయకూడదు, ప్రాణిహింస చేయకూడదు, ఏ ప్రాణిని కూడా చంపకూడదు. ప్రాణిహింసతో కూడినటువంటి యజ్ఞయాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ కాలంలోనే హిందూ మతంలో దాని ఆ కర్మకాండ అంటుంది. దీన్ని ఈ కర్మకాండకు వ్యతిరేకంగా వేదంలో ఇది ఒకటే ఉందండి, లేదు కదా, జ్ఞానం ఉంది. ఆ తర్వాత కాలంలో భక్తి మార్గం కూడా వచ్చింది. మొదట్లో భక్తి మార్గం అంత బలమైంది కాదు, జ్ఞాన మార్గం వచ్చింది, తర్వాత భక్తి మార్గం కూడా వచ్చింది. ఈ కర్మకాండకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఒకే ఒకసారి భారతదేశం అంతా పెళ్ళిపోయాయండి. ఒకటి ఉపనిషత్తుల రూపంలో, రెండు బౌద్ధ రూపంలో, జైన రూపంలో. ఈ బౌద్ధము, జైనము, తర్వాత అజీవకము, ఇలా అనేక సంప్రదాయాలు దాదాపుగా సమకాలీనమైన కొంచెం 100-200 ఏళ్ళు అటు ఇటుగా. బౌద్ధం ప్రధానమైన ఉపనిషత్తులు బుద్ధుడికి కొంచెం ముందువి, ఆ తర్వాత బుద్ధుడు వచ్చాడు. వర్ధమాన మహావీరుడు సమకాలికుడే కానీ కొంచెం పెద్దవాడు, కొంచెం ముందు 20 ఏళ్ళు పెద్దవాడు. అలాగే అజీవకులు వాళ్ళ ఫిలాసఫీ వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళు కూడా సుమారు లాంటి స్ట్రీమ్సే. వీళ్ళు ఏం చేశారంటే వేదంలో ఉన్నటువంటి కర్మకాండని, హింసని, ఏమైనా ఉంటే అసమానత్వాలని, లేకపోతే అనవసరమైన రిచువల్స్ ని వీటిని నిరసించారు. నేను దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. అటువంటి హిందూ మతం గురించి మాట్లాడుతున్నాను. మీరు చెప్తున్న ఈ గోవధ ఉంది అన్నా కానీ గోవధ ఇవాళ హిందూ మతం లేదు, పశువధ లేదండి. యజ్ఞయాగాలు చేసే వాళ్ళు కూడా సిగ్గుపడుతున్నారు. ఆయన చంద్రశేఖర సరస్వతి గారు పౌరం రెట్టంత మాంసం తినమనే దాకా వచ్చారు, మధ్వాచార్యులు గారు వద్దని పిడిమం చేద్దామని దాకా వచ్చారు. కానీ అసలు అది కూడా దాదాపుగా నశించిపోతుంది. దానికి బదులుగా బలిపీఠాలు ఆలయాల్లో వచ్చినాయి, కానీ ఆ బలిపీఠం మీద పువ్వులు పెట్టడమో మరింత పెట్టడమో చేస్తున్నారు, కానీ బళ్ళు ఇచ్చే విధానం లేదు. కానీ కొన్ని చోట్ల కొన్ని ఆలయాల్లో బళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుంది. వాటి గురించి అది కూడా జరుగుతుంది, జరగడం లేని అంటలేదు. కానీ యజ్ఞయాగాల్లో మాత్రం జరగడం లేదు. యజ్ఞయాగాల్లో పశుహింస పూర్తిగా మారిపోయింది. ఈ వాతావరణంలో అసలు ఉపనిషత్తులు ఎట్లా పుట్టాయి అనేది నేను హిందూ మతంలో చాలాసార్లు చెప్పాను. హిందూ మతంలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి మతంలో ఎవల్యూషన్ లేదు, మతం అనేది దేవుడిచ్చిందే అని అనుకునే పెద్దవాళ్ళు నమస్కారం. నేను ఆ స్కూల్ కాదు, ఆ స్కూల్లో లేకపోతే మాత్రం హిందూ మతం వ్యతిరేకించడం నేను అనుకోవట్లేదు. హిందూ మతంలో పరిణామ క్రమంలో ఏర్పడిందని చాలా మంది పెద్దవాళ్ళు రాశారు, రాధాకృష్ణ గారు రాశారు, ఇంకా అందరూ రాశారు. వాళ్ళంతా కూడా హిందూ మతం వ్యతిరేకులు కాదు, వాళ్ళంతా సాంప్రదాయకులే. నేనేం చెప్తున్నానంటే హిందూ మతంలో ఉన్నటువంటి పరిణామ క్రమంలో భాగంగా ఈ క్రతువుల పట్ల, కర్మకాండల పట్ల, యజ్ఞాల పట్ల, బలుల పట్ల నిరసనతో ఉపనిషత్తులు తిరుగుబాటు జెండా ఎగరేసినాయి. మొట్టమొదట అవి ఆత్మజ్ఞానం అనే దాన్ని ప్రతిపాదించినాయి. హిందూ మతం 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ధిక్కారము, రెండోది ఏంటంటే కొనసాగింపు. 2 అంశాలు. ఒకటి ధిక్కారం అంటే హిందూ మతంలో ధిక్కారము ప్రశ్నించే ధోరణి ఏ మతం లేదండి. అంచేత నేను గర్విస్తాను. హిందూ స్వర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ ఎందుకు పెట్టుకున్నాం అంటే ధిక్కారము, కరుణ, అలాగే ప్రశ్న, సమానత్వం, ఇవన్నీ కూడా మన యొక్క సంప్రదాయంలో బాగా ప్రశ్న పేరు ఉపనిషత్తు ఉంది మా దగ్గర. ప్రశ్నించే విధానం ఉంది. దీన్ని ప్రశ్నిస్తూ కొనసాగింపు అంటే ఉపనిషత్తులు చెప్తున్న ఆత్మజ్ఞానం వాటంతటా వచ్చింది కాదు, వేదంలోని దాని తాలూకు బేస్తుంది. వేదంలో అనేక గొప్ప విషయాలు ఎందుకంటే చాలా సూక్తాలు చెప్పాను. భద్ర సూక్తము, లేకపోతే పృథ్వీ సూక్తము, లేకపోతే సమానత్వ సూక్తము, మధు సూక్తము, అలాగే ఇలా ఎన్నో గొప్ప సూక్తాలు ఉన్నాయని నేను చెప్పాను. అది గొప్ప కవిత్వం, గొప్ప ఆలోచనలు, ఎన్నో ఉన్న సమర్థమైన ఆదర్శాలు ఉన్నాయి. ఉపనిషత్తులు చెప్పినటువంటి ఆత్మజ్ఞానం కూడా వేదాల్లో దాని తాలూకు బీజాలు ఉన్నాయి, వాటిని కొనసాగించారు వాళ్ళు. నేను ఎక్కడో చెప్తానంటే చాలా గొప్ప విషయాలు ఇవి వేదాల్లో వేదాల్లో ఆత్మజ్ఞానం అనేది. కర్మకాండకి ఇంపార్టెన్స్ లేదు. ఆత్మ అంటే ఆత్మ అనగా బ్రహ్మము, ఆత్మ, ఇవన్నీ సమానార్థక పదాలు. బ్రహ్మం అంటే మన అక్షరమైనటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అది అన్ని సమస్తం అంతా అదే ఉంది. మీరు, నేను, సమస్తం సృష్టి అంతా కూడా బ్రహ్మం. ఈ భావన ఉపనిషత్తులది. ఈ భావన ఉపనిషత్తులకి మొట్టమొదటి వేదంలోనే ఉంది. ఈశావాస్య ఉపనిషత్తు మొత్తంగా యజుర్వేదంలో భాగంగా ఉన్నది. అదేవిధంగా మనకి
చాలా అద్భుతమైనటువంటి శ్లోకము మనకి వేదంలో ఉన్నదండి ఇది. ఈ శ్లోకము రుచో అక్షరే పరమే వ్యోమన్ అనేటువంటిది ఈ ఋగ్వేదంలో ఉన్నదండి. ప్రథమ మండలంలో 164 సూక్తంలో 39వ మంత్రం. చాలా అద్భుతమైన మంత్రం అది. దాని అర్థం ఏంటి? ఏ నాశన రహితమైనటువంటి పరమ సత్తా అనేటువంటిది ఏదైతే అంటే అన్నిటికీ బేస్ మూలం, సమస్త విశ్వానికి సృష్టి అంతటికి మూలం ఏదైతే ఉన్నదో, ఎక్కడైతే సమస్తమైనటువంటి దేవతలు దాంట్లోనే భాగంగా ఉంటూ నివసిస్తున్నారో వాళ్ళు ఆ అక్షరతత్వం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాలి మనం. దాన్ని తెలుసుకోలేని వాడికి వేదంతో పని ఉంది. వేదం ఏం ఉపయోగపడుతుంది అని అంటే వేదం కొంతమందికి ఉపయోగపడదని చెప్తాను. వేదాన్ని ధిక్కరిస్తుంది. వేదం కంటే ముందు ఈ యొక్క పరమసత్తాన్ని ముందు పెట్టింది. అంటే పరమసత్త సుప్రీము, వేదం దానికంటే తక్కువ అని. అంటే వేదం లక్ష్యం వేదం కాదండి, వేదం సాధనం. వేదం ఒక అక్షర తత్వాన్ని మన ముందు నిలబెడుతోంది అని అర్థం. దీన్ని అంటే భారతదేశంలో ఉన్న సౌందర్యం ఏంటంటే ఏది కూడా శాసనం కాదు. ఉపనిషత్తు వేదాన్ని ధిక్కరించింది, వేదం కూడా వేదాన్ని ధిక్కరించింది, ఉపనిషత్తును కూడా ధిక్కరించుకుంది, గీత వేదాన్ని ధిక్కరించి దాన్ని మళ్ళీ మంచి విషయాలు కొనసాగించింది. ఈ అద్భుతమైన సాంప్రదాయం ప్రపంచంలో అక్కడ లేదు భారతదేశంలో. అంచేత ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించింది వాళ్ళు చెప్పినప్పుడు రుచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవ అధివిశ్వే నిషేధు యస్తం నవేద కిం రుచా కరిష్యతి య ఇత్తది దుస్త ఇమే సమాసతే అనేటువంటి శ్లోకంలో ఇక్కడ కిం రుచా కరిష్యతి, రుచ్ అంటే ఇది వేదం అనేటువంటిది. ఇది ఏదైతే ఈ రుచి శబ్దం ఈ వేదం వాళ్ళకి ఏం ఉపయోగపడుతుంది? ఎందుకు వేదం? వేదం కంటే ఇంపార్టెంట్ అక్షరతత్వం, దాన్ని తెలుసుకో అని మొట్టమొదటిసారి కర్మకాండల మీద, శాసనాల మీద, వాటి మీద దాన్ని పక్కన పెట్టి ఒక అక్షరతత్వాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. శ్వేతోపనిషత్తు ఈ శ్లోకాన్ని యథాతథంగా తీసుకుంది. ఉపనిషత్తులో కూడా కనిపిస్తుంది మనకి, ఋగ్వేదంలో కూడా కనిపిస్తుంది. అలాగే అహం బ్రహ్మస్మి అని ఉపనిషత్తు చెప్పింది, వేదం కూడా అహం మనురభవం సూర్యాశ్చాహం కక్షీవాన్ ఋషిరశ్మి విప్రహ అహం కుత్సమార్జునేయం అని చాలా అద్భుతమైన శ్లోకం. నేనే మనువుని, నేనే సూర్యుడిని, నేనే అంటే అహం బ్రహ్మస్మికి ఇది బేసిక్ భావన అనమాట. ఈ భావన ఋగ్వేదం 4వ మండలం 26వ సూక్తంలో మొదటి రుక్కులో ఈ అద్భుతమైనటువంటి భావనలు మనకు ఉన్నాయి. ఇలాంటి ధోరణిలో మనకి ఇంకో 2-3 రుక్కులు ఉన్నాయి. ఇవి ఆత్మ గురించి, అక్షర తత్వాన్ని గురించి మాట్లాడినాయి. మొత్తం వేదంలో ప్రకృతి శక్తుల గురించో, ఇంద్రుడి గురించో, అగ్ని గురించో, వాళ్ళకి అర్పించాల్సినటువంటి సోమాన్ని గురించో, వాటి గురించో మాట్లాడటం, చాలా గొప్ప ఆదర్శాలను, గొప్ప విషయాలను చెప్పడం, ప్రకృతి అంతా గొప్పగా ఉండాలని చెప్పడం, రకరకాల విషయాలు ఉన్నాయి. కానీ ఆత్మజ్ఞానం గురించి స్పష్టమైన ప్రతిపాదనలు మనకి నేను ఇందాక చెప్పినట్టు యజుర్వేదంలో యజుర్వేదంలో భాగంగా ఉంది కాబట్టి ఈశావాస్యంలో వచ్చింది. అదే విధంగా ఋగ్వేదం అంతకంటే ప్రధానం ఋగ్వేదంలో కూడా వచ్చినాయి. ఈ విషయాల్ని, ఈ ఆత్మజ్ఞానాన్ని ఉపనిషత్తులు పెద్దగా విస్తరించి చాలా పెద్దగా చేసి మన ముందు నిలబెట్టారు. అయితే అవి చేస్తున్న క్రమంలో అవి ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పినట్టు వేదంలో ఉన్నటువంటి కర్మకాండ పనికిరాదు, వేదంలో ఉన్నటువంటి బలి పనికిరాదు, వేదంలో ఉండేటువంటి తంతులు, రోజు మీరు చేయాల్సినటువంటి పూజలు, అర్ఘ్యాలు, అర్చనలు, వాటికి ఏమంత విలువ లేదు. వేదం చాలా, ఉపనిషత్తు వేదం మీద చేసినటువంటి తిరుగుబాటు చాలా విలువైంది. అంటే వేదం మొత్తం మీద కాదు, వేదంలో ఉండేటువంటి కర్మకాండ మీద, వేదంలో ఉండేటువంటి అర్థం లేని తంతు మీద, వేదంలో ఉండే హింస మీద. అంటే దీన్ని వేదంలో ఉండేటువంటి జ్ఞాన భాగాన్ని విస్తరించి వేదంలో ఉండే కర్మకాండ మీద తిరుగుబాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉపనిషత్తు భాష చాలా అద్భుతమైన భాష అండి. ఉపనిషత్తు ఒక్క శ్లోకం చాలా సార్లు, ఎంత గొప్ప శ్లోకాలు ఉంటాయంటే, ఉపనిషత్తు మనిషి కంటే 5,000 ఏళ్ళు దాటని నేను చాలా ప్రసంగాల్లో చెప్పాను, చాలా సార్లు చెప్పాను. ఉపనిషత్తు ఒక శ్లోకం చదువుకుంటే ఆ రోజు నా జీవితం ఎదుర్కొంటుంది, అంత సంతోషంగా ఉంటుంది. ఉపనిషత్తు ఎక్కడ ఉంది? హయ్యర్ ప్లేన్. మనుషులు దాన్ని చదివారండి మొత్తం? నేను ఉపనిషత్తు దొరికినట్టు చదివాను, చాలా సంతోషంగా ఉంటాయి. వాటిలో కూడా వైరుధ్యాలు, వాటిలో పరిజ్ఞానం ఉంటాయి. నేను ఏ పుస్తకంలో కూడా పరిజ్ఞానం లేవని నేను అంటలేదు. నేను ఉపనిషత్తుల మీద 2007-8 నుంచే మా జయభారత్ లో 6-7 నుంచే ప్రసంగాలు చేశాను. ఉపనిషత్తులు అనేది భారతదేశానికి బేస్. ఉపనిషత్తులు అది రిలీజియన్ ఆఫ్ ఫ్యూచర్ ఎన్లైటెండ్ హ్యుమానిటీ అని వేదాంతాన్ని, అద్వైతాన్ని చెప్పింది. వేదాంతం అంటే ఉపనిషత్తు, వేదం చివరి వస్తున్నాడు వేదాంతం అంటారు, వేదాంత భాష. ఉపనిషత్తు భారతదేశంలో ఎంతమంది స్ఫూర్తించి చెప్పలేదు. నాకు ఉపనిషత్తు ఊపిరిలేదు, నేను దాన్ని చూసి బతుకుతున్నాను. అద్భుతం. ఉపనిషత్తు ఏం చెప్పిందంటే విద్యను 2గా విభజించింది, పరావిద్య, అపరావిద్య. 2 పరావిద్య, అపరావిద్య. పరావిద్య అంటే హయ్యర్ ప్లేన్ తీసుకెళ్ళేది, అపరావిద్య అంటే కొంచెం దానికంటే తక్కువ. వేదాన్ని ఒక్క మాటలో
ఈ మొత్తం ఉపనిషత్తు ముండకోపనిషత్తు అండి. ఇక్కడ మాట చెప్పుకోవాలి. అసలు ముండకోపనిషత్తు అనే పేరు, ముండకం అంటే అర్థం తెలుసా మీకు? తెలియదు. ముండకం అంటే మంగలి కత్తి అని అర్థం. మంగలి కత్తి ఏ విధంగా మనకి ఇలాగా బుర్ర గొరిగి ఎలా చేస్తుందో మన అజ్ఞానాన్ని ఈ ఉపనిషత్తు అలాగే గొరుగుతుంది. అందుకే దీన్ని ముండకోపనిషత్తు అన్నారు. అంటే దీన్ని మనం బహుజన ఉపనిషత్తు అనుకోవచ్చు వాడి భాషలో చెప్పాలంటే. ముండకోపనిషత్తు గురించి చెప్తున్నాడు. అవును, ముండకం అనేది దాని అర్థం మంగలి కత్తి అని. ఈ మంగలి కత్తి ఏ విధంగా జుట్టులు గొరుగుతుందో అదే విధంగా అజ్ఞానాన్ని ఈ ఉపనిషత్తు మొత్తంగా నిర్మూలిస్తుంది అనే అర్థంలో ముండకోపనిషత్తు అని పేరు పెట్టారు. ప్రాచీన ఋషి మంగలి కత్తికి అంత విలువ ఇచ్చినందుకు మనం అద్భుతం అన్నమాట. ఇక్కడ స్పష్టమైనటువంటి విభజన పరాచైవ అపరాచ. ఇది ముండకోపనిషత్తులో ఖండాలు తర్వాత అధ్యాయాలు ఇట్లా ఉంటాయి. ప్రథమ ముండకం మొదటి మంగలి కత్తి, ప్రథమ ముండకంలో ప్రథమ ఖండంలో ఇది 4వ శ్లోకంలో పరాచైవ అపరాచైవ, పరాచైవ అపరాచ, పరావిద్యలు అపరావిద్యలు 2 రకాలు అనే ప్రతిపాదన స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఒక పదంగా చదివాను. నెక్స్ట్ దాంట్లో ఏది పరావిద్య ఏది అపరావిద్య చెప్పారు. నేను ఇందాక చెప్పాను పరావిద్య ఈజ్ గ్రేట్, అపరావిద్య దానికంటే తక్కువ స్థాయిది. తత్రా పరా, ఈ విధంగా అపర అనేది ఉంటుంది. ఋగ్వేదో యజుర్వేద శిక్షాకల్పో, సామవేదో అథర్వవేద శిక్షాకల్పో, వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిష్యమితి, ఇవన్నీ అపరావిద్యలని చెప్పాడు. అంటే తక్కువ స్థాయి ఏమండి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, శిక్ష, కల్పము, నిరుక్తము. నిరుక్తం చదువుకోవాలని వారు చెప్తారు కదా, వ్యాసుకుని నిరుక్తం అని. వ్యాకరణం, జ్యోతిష్యం, వీటిని ఉపనిషత్తు ధైర్యంగా ఏమని ప్రకటించిందంటే అపరావిద్యలు అంటే తక్కువ స్థాయి, కేవలం ప్రపంచక వ్యవహారాలకు పనికొస్తాయి. అథ పరా, ఇప్పుడు పరా అంటే ఏంటో చెప్తున్నాడు. పరా అంటే విద్యలు ఏమిటో. అథ పరాయయా తదక్షరం అధిగమ్యతే, అక్షరమైనటువంటి తత్వాన్ని ఏదైతే మాట్లాడుతున్నాయో అందుకుంటున్నాయో అవి పరావిద్యలు. ఏంటంటే ఉదాహరణలు ఏమి చెప్పండి. పరావిద్య ఆత్మజ్ఞానం, ఆ విద్య బ్రహ్మం గురించి. మీరు విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మ విద్య గురించి ఉపనిషత్తు మాట్లాడదు. అక్కడ వచ్చి సైలెంట్ అవుతుంది. దేన్ని వాక్ ద్వారా నువ్వు తెలియజేయలేవు, దాన్ని ఇంద్రియం ద్వారా తెలియజేయడానికి ట్రై చేయకూడదు. అది దాన్ని మించింది, దానికి కారణభూతమైనది. ఆత్మ లేదా బ్రహ్మం సమస్తానికి కారణం వాటి భాషలో. అందువల్ల దాన్ని గురించి మీరు చెప్పకూడదు కాబట్టి అక్కడికి వెళ్తే నీ తలపగిలిపోతుంది చెప్తాడు యాజ్ఞవల్కుడు బృహదారణ్యకంలో. మీరు ఆ విషయం గురించి ఏది బ్రహ్మం కావాలో చెప్తారు కానీ ఏది బ్రహ్మం ఉపనిషత్తు చెప్పదు. ఇప్పుడు మనకి నేతి అనేటువంటి తర్కాన్ని నేతి నా ఇతి ఇది కాదు ఇది కాదు అని. బ్రహ్మం అంటే ఏమిటి? ఇప్పుడు ఇక్కడ నా ముందు మైక్ ఉంది, ఇది బ్రహ్మమా? దీని పరిమితి ఉంది కాబట్టి ఇది కాదు. నా చేతిలో కాగితం ఉంది, ఇది బ్రహ్మమా? దీనికి కూడా పరిమితి ఉంది, ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు. ప్రపంచంలో పెద్దాన్ని మీరు తర్కించుకోవాలి. ఇది బ్రహ్మమా, ఇది బ్రహ్మం, ఇది కాదు ఇది కాదు. ఆ చిట్టసేవ మిగిలితే మీరు కాదు అనుకున్నది అది బ్రహ్మం. నా ఇది కాదు ఏది కాదో దాని గురించే తర్కం మాట్లాడుతుంది, దాని గురించే ఉపనిషత్తు మాట్లాడుతుంది. అంతేగాని ఏది అవునో చెప్పలేదు. ఎందుకంటే ఇది చెప్పడాన్ని మించింది. అక్కడ సైలెన్స్ తప్పితే మరేం ఉండదు. అంటే ఉపనిషత్తుల భాష, ఉపనిషత్తుల యొక్క ఆలోచన, ఉపనిషత్తు యొక్క అందుకున్న ఎత్తు అసామాన్యమైనది. అందుచేత మొత్తం 4 వేదాలని, ఈ శిక్ష కల్పం అనేటువంటి వేదాంగాల్ని, నిరుక్తం, వ్యాకరణం, జ్యోతిష్యం, ఇవన్నీ కూడా అపరావిద్యలు మాత్రమే. ఎంతకంటే హయ్యర్ విషయం ఉందని ప్రకటించింది. దీన్ని ఏమంటారు మీరు? ఈ తిరుగుబాటు కాదు. అంటే యజ్ఞానం, కర్మకాండ ఇవన్నీ కూడా ఎక్కడ దాకా తీసుకెళ్ళారు మిమ్మల్ని? అంతకు దాన్ని తీసుకెళ్ళావు కదా. ఇంకొంచెం ముందుకు వెళ్ళి నేనేమంటా అంటే ఈ పరావిద్య నాకు ఇంట్రెస్ట్ అంటాను. ఈ పరావిద్య హిందూ మతం యొక్క సారాంశం. హిందూ మతం యొక్క సారాంశం ఆత్మజ్ఞానం, హిందూ మతం యొక్క సారాంశం ఆత్మ సాక్షాత్కారం. బలుల దాంట్లో ఉన్నాయా లేవా, బొట్టు పెట్టుకున్నారా లేదా, గడ్డ ఉంది, ఇది కాదు. ఇప్పుడు ఈ విషయాన్ని కూడా ఇది హిందూ మతంలో ఉపనిషత్తు అనేది గుండె ప్రాణం. ఇది ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకొంచెం స్పష్టంగా చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని నేను చెప్తానండి. ముండకోపనిషత్తులోనే ప్రథమ ముండకంలోనే 2వ ఖండంలో ఒకసారి ఉపనిషత్తులు వెళ్ళిన తర్వాత ఆ ఉపనిషత్తులు ఒక శ్లోకాన్ని పక్కన పెట్టి మరో శ్లోకాన్ని చర్చించడం చాలా కష్టం. అంత అద్భుతంగా ఉంటాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు కొన్ని చెప్తున్నారండి. ప్లవాహ్యతే అదృఢ యజ్ఞరూప. యజ్ఞరూప అంటే యజ్ఞాలు చేసే విధానాలు, పద్ధతులు. ఎందుకు? యజ్ఞంలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. ఇవి ఎందుకు చేస్తున్నారు? స్వర్గం వస్తుంది, దేవతలు మనం మెచ్చుకుంటారు అని ఈ జంతువులకి మీరు యజ్ఞం చేస్తున్నారు కదా. దీన్ని ఉపనిషత్తు చెప్తోంది. ప్లవాహ్యతే
ప్లవ అంటే అర్థం ఏమిటి? ప్లవ అంటే తెప్పలు అని, తేలిపోతాయి, ఇలా తేలిపోతాయి. అదృఢ బలమైనవి కాదు, పనికిరానటువంటి తేలిపోయే విషయాలు ఇవి అదృఢ పనికిరానివి. అష్టోదశోక్తమహరం యేషు కర్మ ఏతచ్ఛ్రేయో ఏ అభినందంతి మూఢా అని చెప్పారండి. అంటే ఈ 18 రకాలైన యజ్ఞాలు ఉన్నాయి, 18 రకాల యజ్ఞాలు ఉన్నాయి. ఈ 18 రకాల ఏది యజ్ఞ రూపాలు ఏవైతే ఉక్త చెప్పబడినవో ఇటువంటివన్నీ కూడా, ఈ 18 రకాలైనటువంటి రూపాలు కూడా అదృఢమైనవి, పనికిరానివి. ఇవి ఈ ఏవైతే ఉన్నాయో వీటి గురించి గొప్పగా చెప్తారు కదా, యజ్ఞం చేయాలి, కర్మ చేయాలి, చాలా గొప్పగా చెప్తారు కదా. ఉపనిషత్కారుడు అతను ఏమంటున్నాడంటే ఏతచ్ఛ్రేయో, ఇవి శ్రేయస్సుని కలిగించేవి, ఏ అభినందంతి మూఢ, దాన్ని అలా మెచ్చుకుంటారు మూర్ఖులు. అది గొప్ప అని చెప్తారు. అది గొప్ప కాదు. జరామృత్యుం తే పునరేవాపి అంతి, ఆ విధంగా మెచ్చుకునేటువంటి వాళ్ళు పుట్టుక మరణం యొక్క చక్రాల్లో తిరుగుతూ అక్కడే చచ్చిపోతారని చెప్పారు. వాళ్ళకేం గొప్ప దత్తులు రావు. మీరు యజ్ఞాలు చేస్తే, కర్మకాండ చేస్తే వచ్చేది ఏం లేదు. అవన్నీ అదృఢమైనవి, బలహీనమైనవి, తెప్పలాంటివి, పనికిరానివి, అవి మిమ్మల్ని ముంచేస్తాయి అని చెప్పి వాటిని గురించి గొప్పదని చెప్పేటటువంటి మూఢులు అని ఉపనిషత్కారుడు తిడుతున్నాడు. ఎందుకంటే ఇది తిరుగుబడండి. ఇది ఇంకొంచెం ఏం చెప్పాడంటే ఆ తర్వాత వెళ్ళి అవిద్య అనేటువంటి దాంట్లో, దాని మధ్యలో అంతరంటే లోపల వర్తమాన దాంట్లో ఉంటున్నటువంటి వాళ్ళు స్వయం ధీరా, మాకు మేము గొప్ప అని చెప్పుకుంటున్నాం, మాకు మేము గొప్ప రావని చెప్పుకుంటారు, కాసేపు ఆగి చెప్తారండి. అది కూడా చెప్పుకోవాలి మనం. స్వయం ధీరా అంటే ధీరులు గారు స్వయం మాకు నేను గొప్ప అని చెప్పుకున్నాడు. పండితం మన్యమాన, మేము పండితులం, మన్యమాన చాలా గొప్ప వాళ్ళం, గౌరవనీయులం అని చెప్పుకుంటూ జంఘన్యమాన పర్యంతి మూఢ అంధేనైవ నియమాన యథాంత అన్నారు. అంటే వాళ్ళు అనేక రకాలైన దుఃఖాల్లో, ఆశల్లో, రకాలైన దరిద్రాల్లో పీడించబడుతూ వాళ్ళు ఆ విధంగా గుడ్డివాడికి దారి చూపించినట్టు, అంధేనైవ నియమాన యథాంత. అంధుడు ఏ విధంగా అయితే గుడ్డివాడికి దారి చూపిస్తే వాడు చూపించలేడు, వీళ్ళు గుడ్డివాడు నడుస్తున్నాడు, గుడ్డివాడి దారి చూపిస్తాడు, వీళ్ళందరూ తిరుగుతూ ఉంటారు. ఈ విద్వేషపు ఊపిలో తిరుగుతూ ఉండేటువంటి వాళ్ళు, మతంలో ప్రతిదీ గురించి గొప్పగా చెప్పుకునేటువంటి వాళ్ళు, ఈ కర్మకాండకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళందరినీ ఉపనిషత్తు చెప్పింది ఇది. వాళ్ళు పిచ్చోళ్ళు తిరుగుతుంటారు, వాళ్ళు ఏం ఉపయోగం లేనటువంటి వ్యవహారం, వాళ్ళే గొప్ప వాళ్ళు చెప్పుకుంటారు. ఎవరు గొప్ప, వాళ్ళు నిజంగా గొప్ప కాదు, వాళ్ళు గొప్ప వాళ్ళే చెప్పుకుంటారని. ఇంకొంచెం ముందుకు వెళ్ళి నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు. 8వ శ్లోకం చెప్పాను, 9వ శ్లోకం చెప్తాను ఇప్పుడు. అవిద్యాయాం బహుధా వర్తమాన, ఈ అవిద్య అనేటువంటి దాన్ని తిరుగుతున్నటువంటి వాళ్ళు వయం కృతార్థ ఇత్యభిమన్యంతి బాలా, మేము కృతార్థులము, మేము సక్సెస్ అయ్యాము, ఇత్యభిమన్యంతి బాలా, ఆ విధంగా చెప్పుకుంటారు. బాలా అంటే బచ్చగాళ్ళు అని కుర్రాళ్ళు చెప్పుకుంటారు, బచ్చగాళ్ళు వాళ్ళు. యత్ కర్మలో నా ప్రవేదయంతి రాగా, కర్మల్లో ఉండేటువంటి దాని యొక్క ఏదైతే ఉందో దాని కర్మఫలాన్ని, దాని మీద ఆసక్తి కలిగి ఉన్నారు వాళ్ళు తెనాతుర క్షీణ లోకాశ్చ అవంతే, వాళ్ళు చాలా క్షీణమైనటువంటి దరిద్రమైనటువంటి లోకాలకు పోతారు అని ఆ భాషలో చెప్పింది. తర్వాత 10వ శ్లోకం ఇంకా అత్యద్భుతమైన శ్లోకం. వాళ్ళు ఏం చెప్పారంటే ఇష్టాపూర్తం అన్నారు. ఇష్టాపూర్తం మన్యమాన, ఇష్టాపూర్తం అంటే ఏమిటి? ఇక్కడ ఇష్టాపూర్తానికి అర్థం నేను చదువుతానండి. ఇక్కడ అర్థం రాశారు, ఇది రామకృష్ణ మిషన్ వాళ్ళ ట్రాన్స్లేషన్, ఇవాళ ఎప్పుడు పాతదే. ఇష్టాపూర్తం అంటే వేదోక్తాలైన యజ్ఞాలు. ఇష్టాపూర్తం అంటే వేదంలో చెప్పబడిన విధంగా యజ్ఞం చేయటము. స్మృతి విహితాలైన బావులు, చెరువులు తవ్వించడం, ఏది లోకానికి ఉపకారం చేయడానికి అవి ఇవి తవ్వించడం, ఈ గొప్ప పనులు చేయడం, దాన ధర్మాలు చేయడం, ఇంకోటి చేయటం, ఏదైతే ఇష్టాపూర్తం, వీటంటే ఒకటే పేరుంది ఇష్టాపూర్తం. ఈ ఇష్టాపూర్తం మన్యమాన వరిష్టం, ఇది చాలా గొప్పది, ఇది చాలా ఘనతరమైనది. నాణ్యచ్చయో వేదయంతే ప్రమూఢ, ఇంతకంటే గొప్ప విషయాలు తెలియదు ఈ మూర్ఖులకి. మూఢ అంటే మూఢుడు అని, ప్రమూఢ అంటే మహామూర్ఖుడు అని, అంతకంటే మూఢుడు అని. వాళ్ళకి నాణ్యచ్చయో వేదయంతే, అంతకంటే వాళ్ళకి తెలియదు. వీళ్ళకి తెలిసిందంటే ఈ కర్మకాండ మాత్రమే. వాళ్ళు మహామూర్ఖులు అని చెప్పాడు. నకస్య పృష్టేతే సుకృతో అనుభూత్వే, అంటే దీనివల్ల కొంచెం వాళ్ళకి బెనిఫిట్ వస్తాయి ఈ పనుల వల్ల, దాన్ని అనుభవించి మనం లోకం హీనతరం భావించతి, అంతకంటే హీనమైనటువంటి లోకంలో వాళ్ళు ప్రవేశిస్తారు. చూడండి, బాలా బచ్చగలని వాళ్ళకి వాళ్ళే చెప్పుకునే స్వయం ధీర పండితులని, లేకపోతే ఇదే చాలా గొప్ప అని చెప్పుకుంటారని, లేకపోతే వాళ్ళు దాన్ని ఏమంటారంటే మూఢులని, ప్రమూఢులని, మూఢులకే మూఢులని ఉపనిషత్తు నానా తిట్లు తిట్టింది.
ఎవరిని? వేద కర్మకాండ మాత్రమే దాని చుట్టూ తిరిగేవాడిని. దానికి బదులుగా ఏం ముందుకు తెచ్చింది? ఆత్మజ్ఞానాన్ని ముందుకు తెచ్చింది. దాన్ని తెలుసుకోవడానికి తప్పితే ఇంక వేరే మార్గమే లేదు అని చెప్పింది. అది కనుక ఇహచేదవేది తదసత్యమస్తి, ఇహచేదవేది తదసత్యమస్తి నచేదాహవేది మహతీవిరస్తి. జీవితంలో కనుక దాన్ని తెలుసుకోగలిగితే నీకు చాలా గొప్ప ఫలితం వస్తుంది. నువ్వు తెలుసుకోలేకపోతే మహానాశనం, నీ జీవితం ఫెయిల్. ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని అర్థం చేసుకోలేకపోతే భూతస్య విచిత్య ధీర, దీని ప్రాణులందరూ చూసినవాడు. ప్రాణులన్నిటి అందు దీన్ని చూడాలి. దేన్ని? బ్రహ్మాన్ని, ఆత్మని, అక్షరతత్వాన్ని సమస్తంగా దర్శించాలి. ఇందాక మనం చూసిన అఖలాక దగ్గర, దళితుల దగ్గర, ప్రాణుల దగ్గర, పశువుల దగ్గర, యజ్ఞంలో బలమైన పశువుల అందరి దగ్గర కూడా భూతస్య ప్రతి ఒక్క ప్రాణి దగ్గర కూడా విచిత్య ధీరులైన వాడిని దీన్ని దర్శించగలిగితే బ్రహ్మాన్ని ప్రత్యాస్మే లోకాలు అమృత భవంతి, ఈ లోకాన్ని దాటి ముందుకెళ్తారా అని చెప్పి అమృతులు అవుతున్నారు, అమరులు అవుతున్నారు. మనకి జీవితంలో ముందు తీసుకొచ్చినటువంటి గొప్ప ఆదర్శం ఉపనిషత్తులు ఈ ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని, సమానత్వాన్ని, సమస్త సృష్టిలో దేవుణ్ణి చూసే విధానాన్ని, ఈశ్వరతత్వాన్ని చూసే విధానాన్ని మన ముందుకు తీసుకొచ్చి పెట్టినాయి. అంచేత 4 మహావాక్యాలు కూడా ఉపనిషత్తుల నుంచి వచ్చినవి. ఉపనిషత్తుల జ్ఞానం ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం. ఇది ఈ విధంగా వేద ధిక్కారాన్ని తీసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళిన తర్వాత నేనేమంటానంటే ఇది హిందూ మతానికి ఒక డైరెక్షన్ ని, ఒక గొప్ప ఆదర్శాన్ని, ఒక గొప్ప విలువని మనం ముందు పెట్టి దీనివల్ల హిందూ మతం దానికి ఉన్నటువంటి రకరకాలైనటువంటి విషయాలను పక్కన పెట్టి ముందుకు వెళ్ళగలిగింది. అలాగే చాందోగ్యంలో ఈ వేద మంత్రాల గురించి తిరుగుతూ ఉండేటువంటి వాళ్ళని కుక్కలతో పోల్చేటువంటి ఒక ఉంది. లెంగ్త్ అవుతుందని నేను దాన్ని తీయడం లేదు, మరి ఎప్పుడైనా దాని గురించి మాట్లాడదాం. అయితే గీతకు సంబంధించి ఒక మాట చెప్పాలి. చాలా మంది అనుకుంటున్నట్టు గీత అనేటువంటిది ఇవన్నీ హిందూ మతంలో రకరకాల తిరుగుబాట్లు. ఈ తిరుగుబాట్లన్నీ మనకి ఉపనిషత్తు వేదం మీద తిరగబడితే అది వేదాంతమే వేదంలో భాగమే. వేదంలో ఉన్నటువంటి దాన్ని ఏ రకంగా తిట్టిందని నేను చెప్పాను. ఇంకా ఆత్మ ప్రవచనమైన లభ్యం, ఈ ఆత్మ అనేటువంటిది మీకు కబుర్ల వల్ల రాదు, నా బహునా శృతి అయినా కబుర్లు చెప్పడం ద్వారా, శృతుల ద్వారా, మధ్య వల్ల లభ్యం కాదు అని ఆత్మను ఏ విధంగా అన్వేషించాలనేది చాలా స్పష్టంగా వాళ్ళు దానికి సంబంధించి మన ముందు ప్రతిపాదనలు చేశారు. అయితే ఇక్కడ గీత ఆశ్చర్యం ఏంటంటే, నాకు చాలా కాలం నుంచి నా మనసులో ఉన్న భారతంలో ఉన్నటువంటి కృష్ణుడు, భాగవతంలో ఉన్నటువంటి కృష్ణుడు, గీతాచార్యుడు కృష్ణుడు, ఈ క్యారెక్టర్స్ అన్ని ఒకటేనా వేరు క్యారెక్టర్స్ అనిపిస్తూ ఉంటుంది నాకు చాలాసార్లు. కాకపోవచ్చు మనకి ఎగ్జాక్ట్ అవి హిస్టరీ బుక్స్ కాదు కాబట్టి వాటిలో ఫిలాసఫీని తీసుకోవాలి, లేకపోతే మరిదని తీసుకోవాలి. కాబట్టి అంటే నేను సంప్రదాయకుడిని కాదు కాబట్టి నేను అదే విధంగా ఆలోచిస్తాను. వాళ్ళకి కోపం వస్తుంది. కానీ ఎందుకు అట్లా అనిపిస్తుంది అంటే ఒకటి వీటన్నిటిలో థ్రెడ్ ఉంది, వీటన్నిటికి అది కూడా మనం చెప్పుకోవాలి. ఆ థ్రెడ్ అంటే వేద ధిక్కారం. వేద మతంలో ఇంద్రుడు ప్రధానమైనటువంటి దేవుడు. మీకు భాగవతంలో మీకు డైరెక్ట్ కథ వస్తుంది, ఇంద్రుడిని ప్రజలంతా పూజించకపోతే ఎలాగా అనేది వచ్చినప్పుడు కృష్ణుడు అక్కలేదు పూజ చేయగలని చెప్పి. అట్లా పూజ చేయకపోతే మనకి ఆయన మొత్తం ప్రకృతి అంతా ఆయన మీద మొత్తం మన మీద పిడుగులు కురిపిస్తాడు, మనల్ని నాశనం చేస్తాడు అంటే కృష్ణుడు నేను కాపాడుతాను చూసుకుంటాను అని చెప్తాడు. చివరికి కావాలంటే నన్ను పూజ చేయడం చెప్తాడు. చెప్పి ఆయన గోవర్ధనకి ఎత్తుతాడు. మీరు చూడండి, ట్రెడిషనల్ దేవుడు కాదు. మామూలుగా దాన్ని ఏమంటారంటే ఇవాళ మన బీసీ కులం, యాదవ్ కులం సామాజిక వర్గం. ఇప్పుడు గోవుల్ని కాచుకునేటువంటి మామూలు గ్రామీణ పద్ధతుల్లో ఉండేటువంటి క్షత్రియుడు కూడా ఎగ్జాక్ట్ బ్రాండ్ ఉన్న క్షత్రియత్వం అవుతుంది. దాని మీద ఆ రకమైన హేళనలు ఆయన అందరూ చేస్తూ ఉంటారు. ఆయన నవ్వి తీసిపారేసి వాడికి చెప్పాల్సింది, బుద్ధి చెప్పాల్సింది చెప్తా ఉంటాడు. ఆయన గొప్ప క్యారెక్టర్ కింద అవానమైనటువంటి క్రమంలో ఆల్రెడీ ఉన్నటువంటి ట్రెడిషనల్ సిస్టమ్ మీద ఆయన తిరుగుబాటు ఉంటాడు. ఆయన గొప్ప విప్లవకారుడు నాకు తెలుసు. ఆయన ఉన్నట్లు నేను చూసుకుంటాను అని హామీ ఇస్తాడు. అది మనకు కనిపిస్తుంది. అప్పుడు ఇంద్రుడు కోపం వచ్చి ఆయన పిడుగులు కురిపిస్తాడు. అప్పుడు ఆయన కొండనెత్తాడు. ఈ కొండనెత్తడం, ఆయన పిడుగులు కురిపించడం, ఇదంతా కూడా నేను అనుకోండి అదొక మెటఫర్, అదొక ఉపమానం, అదొక కవిత్వం. కానీ ఆల్రెడీ ఉన్నటువంటి యజ్ఞ సిస్టమ్ మీద, ఆల్రెడీ ఉన్నటువంటి కర్మకాండని ఆయన ధిక్కరించి మామూలు భక్తిని వాళ్ళు ముందు పెట్టాడని నేను అనుకుంటున్నాను. అయితే భగవద్గీతలో స్పష్టమైనటువంటి వేద ధిక్కారం. చాలా మంది నాకు తెలిసి ఏ పండితులు దాన్ని మాట్లాడు, నాకు భగవద్గీత వేదాన్ని ధిక్కరించింది స్పష్టంగా. భగవద్గీత వేద ధిక్కారం ఉంది లేదంటే నేను కొన్ని శ్లోకాలు చెప్తాను, మీరు వేద ధిక్కారం కాదు మీరు చెప్పండి. ఎందుకంటే వేదంలో కర్మకాండని ఇప్పుడు అన్ని కలిపి ఆడతారు. హిందూ మతం అంతా ఒకటే మొనలిథిక్ బాడీ కింద, ఇంకా ఏ ఒక్క మొక్కని కూడా అలా లేదండి. హిందూ మతం తను మార్చుకుంటూ ముందుకు వెళ్తూ వచ్చింది. అంచేత ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు ఒక మాట చూడండి. సాంఖ్యయోగంలో బహుశా నాకు పుస్తకం పాతది అయిపోయింది, 42వ శ్లోకం అయితే. సాంఖ్యం అనేది నాకు తెలిసి 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయంలో 42వ శ్లోకంలో ఇక్కడ అవిపశ్చిత వేదవాదరత అనే మాట వాడాడు. వేదం
గురించి ఊరికే దాని మీద మాట్లాడడం ఇష్టం ఉన్నాడు. వేదం 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 దాని గురించి పడిచేసేవాడిని. వాళ్ళని అవిపశ్చిత అనే మాట వాడండి కృష్ణ. అంటే అర్థం అవివేకులు ఈ మాట రాశారండి ఇక్కడ. పార్థ యామిమాం పుష్పితాం వాచం ప్రవదం అవిపశ్చిత వేదవాదరత పార్థ నాణ్యదస్థితి వాదినః. అంటే ఇది వాళ్ళు వేద కర్మల మీద అనురక్తులైనటువంటి వాళ్ళు, ఇది తప్పితే మరొకటి లేదు అని చెప్పి వాదించుకుంటూ ఉంటారు వాళ్ళు అవివేకులు అని చెప్పాడు. ఎవరు రాశారంటే అది పుస్తకం వాళ్ళు వేసారు. మీకు మిగతా అన్న చోట్ల అనువాదం ఇది తప్పించుకోవడం చేయలేదు దీంట్లో. ఎందుకంటే మీకు వేదంలో ఉన్నంత అన్సర్టనిటీ గీత భాష వేదానికి గీతకి మధ్య చాలా సంవత్సరాలు తేడా ఉంది కాబట్టి ఉపనిషత్తుల మధ్యలో ఉన్నాయి. అంచేత భాష మారిపోతుంది. ఇంత సరళంగా వేదం ఉండదు మనకి. మధ్యలో వేద భాష కాకుండా మధ్యస్థంగా ఉంటుంది. మళ్ళీ ఉపనిషత్తులు కూడా ప్రాచీనమైన ఉపనిషత్తులు అర్వాచీనమైన వేరు వేరు కాలాల్లో వచ్చినవి. తర్వాత వచ్చిన ఉపనిషత్తులు భాషను బట్టి గుర్తుపట్టి ఇంగ్లీష్ లో ఏ భగవద్గీత ఓపెన్ చేసిన ఇదే శ్లోకం ఇదే అర్థం ఇలా ఉంటుంది. అయితే ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు ఏమనంటే, త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యు భవార్జున. వేదములు త్రిగుణాత్మకములు. త్రిగుణాలు అంటే మనకు తెలుసు కదా, సత్వ రజస్ తమ గుణాలు, సాత్విక రజసిక తామసిక గుణాలు త్రిగుణాలు అంటారు. ఈ వేదాలు ఈ గుణాలనే బోధిస్తున్నాయి మీకు అన్నట్టు. ఆశ్చర్యం అంటే సాత్విక కూడా చెప్పలే, త్రిగుణాత్మకం 3 గుణాలు చెప్తున్నాయి. సాత్విక గుణం చెప్తున్నా, రాజసిక తామసిక అంటే బుద్ధిమాన్ తక్కువ రకం, అవి కూడా ఉన్నాయి. వేదములు త్రిగుణాత్మకములు. మరి కృష్ణుడు అర్జునుడు ఏం చేయాలి అని తెలుసుకుని, నిస్త్రైగుణ్యో భవార్జున, ఈ గుణానికి అతీతుడు అంటే వేదాన్ని దాటాడు. వేదాన్ని బైబిల్ని ఖురాన్ని వేరే తీసుకెళ్ళాలని వివేకానంద చెప్పాడు కదా. ట్రెడిషన్ ఒకలాగే ఉంటుందండి. కృష్ణుడు ఉపనిషత్తుల యొక్క భావధారాన్ని కంటిన్యూ చేశాడు. అయితే గీతాకారుడు ఆయన్ని పర్సనల్ దేవుడు ఉపనిషత్తులు దేవుడు కనిపించడు. ఆత్మాను బ్రహ్మ ఉంటాయి, ఇక నేనే అని ఈయన జపం కనిపిస్తుంది. అంచేత గీత బాగా ఉపనిషత్ శ్లోకాన్ని చాలా యథాతథంగా తీసేసుకుంది. ఉపనిషత్తుల్నే కృష్ణుడు నోటే పలికిచ్చారు నా ఉద్దేశంలో. సరే అట్లాంటి సాంప్రదాయానికి కోపం వస్తుంది, కానీ వేద ధిక్కారణ కాదని మీరు చూడండి. వేదము త్రిగుణాత్మకములు, త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున. ఈ శ్లోకం 45 అనుకుంటానండి. అంటే కాగితాలన్నీ అంటూ పోయి రకరకాల అయిపోయినాయి నాకు. 45 సాంఖ్యయోగం ఇది కూడా. ఇక్కడ మన 2వ లైన్లో మళ్ళీ ఆత్మ గురించి నిర్ద్వంద్వ నిత్యస్తత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అంటే ఈ ద్వంద్వాలను జయించడం అనేది ఆయన పదే బంగారం బట్టి సమానంగా చూడాలి, మరణ అవమానంగా సమానంగా చూడాలి, రాగాలు దాటిని సమానంగా చూడాలి, జయాన్ని అపజయాన్ని సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా చూడాలి. ఈ సమానంగా చూసుకుంటూ ముందుకెళ్ళడం చాలా గొప్పగా వస్తుంది భగవద్గీతలో. తర్వాత ఇంకొక అద్భుతమైనటువంటి ఉపమానం మనం ముందుంచాడు ఆయన. యావానర్థం ఉదపానే సర్వత సంప్లుతోదకే. సర్వత సంప్లుతోదకే అనే మాటకు అర్థం ఏంటంటే, అన్ని పక్కల నుంచి అన్ని చోట్ల కూడా నీళ్లు అలా ఉబుకొచ్చాయంట. ఎటువంటి నీళ్ళవి? మంచి మనం తాగేటువంటి నీళ్లు. అన్ని చోట్ల చక్కటి మంచినీళ్ళు ఉండగా ఒక వాడు పోయింది నా దగ్గర, అక్షరం చెరిగిపోయింది నా దాంట్లో. ఆయన ఏమంటే సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత అంటే ఈ ఇలా ఉండగా నా వేదం నా కర్మకాండ తిరిగేటువంటి వాడిని నా వేదం ఎక్కడికి అన్ని చోట్ల మంచినీళ్ళు వచ్చినాయి, అది మానేసి నాది కావాలని తిరుగుతున్నాడు ఆయన ఎక్కిస్తున్నాడు. అలా ఏం అవసరం లేదు. అన్ని చోట్ల బ్రహ్మమే ఉంది, అన్ని చోట్ల ఆత్మనే ఉంది, అన్ని చోట్ల సమానత్వం ఉంది. అంచేత ఈ సమానత్వాన్ని అర్థం చేసుకుంటే నిర్దోషం ఈ సమం బ్రహ్మాన్ని. అంచేత నేనేం చెప్పాను అంటే ఈ 2-3 మాటలతో నేను ఆపుతున్నాను. ఇది విస్తారమైన సబ్జెక్ట్, మనం గంటల వీడియో చేసుకోవాలి, సబ్జెక్ట్ దీంట్లో ఉంటుంది. అలాగే మీరు గమనిస్తే ఉపనిషత్తులు క్షత్రియులకు సంబంధించిన శూద్రులకు సంబంధించిన సబ్జెక్ట్. దాంట్లో హీరోస్ క్షత్రియులు శూద్రులు. 2-3 చోట్ల ఇప్పుడు చాంద్రోగ్యంలో ప్రవహణ చేయలేనటువంటి రాజు గారు ఓ బ్రాహ్మణ యువకుడితో మాట్లాడుతున్నప్పుడు నీకు ఇది తెలుసా ఇది తెలుసా తెలియకపోతే ఎందుకు వచ్చావంటే ఆయన వాళ్ళ నాన్నగారు పోయి అడుగుతాడు. అంటే వాళ్ళ నాన్నగారు నాకు తెలియదు, నేను నీకు తెలుసు కానీ నాకు తెలియదు అంటాడు. ఆయన వస్తాడు, శ్వేతకేతు అనేటువంటి వాళ్ళ తండ్రి గారు శ్వేతకేతు ఈ ప్రవహణ జయాలు తెరిపించి నువ్వు చెప్పాడు ఇప్పటిదాకా బ్రాహ్మణులకు తెలియని సబ్జెక్ట్ నేను చెప్తున్నాను అంటాడు. ఈ బ్రాహ్మణులకు తెలియని సబ్జెక్ట్ మేము చెప్తున్నాము, ఇది బ్రాహ్మణులది కాదు, ఈ సబ్జెక్ట్ వేరు. ఈ విధంగా క్షత్రియులు మాట్లాడడం, ఈ విధంగా ఇది నేను ఇందాక చెప్పిన వైకుడు లాంటి వ్యక్తులు మాట్లాడడం, జానశ్రుతి తెలుసుకోవడం. ఈ శూద్రులు క్షత్రియులు ప్రధానమైన క్యారెక్టర్స్ కింద మనకి ఉపనిషత్తులు వస్తాయి. బ్రాహ్మణులకు యజ్ఞకర్మకాండ వెనక్కిపోయింది. ఆ తర్వాత వాళ్ళు యజ్ఞహంసను ఎదుర్కోవడంలో దీని ఎంత పాత్ర మీరు గమనిస్తే కనుక ఉపనిషత్తుల కాలంలో ఒకే సమయంలో ఉపనిషత్తులు క్షత్రియులు మాట్లాడుతున్నారు,
బౌద్ధంలో క్షత్రియుడు మాట్లాడాడు, ఆయన పుత్రుడు క్షత్రియుడే, ఆయన జైనుల మహావీరు క్షత్రియుడే. అంటే ఇది మొట్టమొదట ఈ అవ్యవస్థ అంటే అసమానత్వం అనండి, కర్మకాండం అనండి, మూఢత్వం అనండి, వీటన్నిటి మీద తిరగబడిన వాళ్ళు మొత్తం ఈ బ్యాచ్ క్షత్రియుడు. ఇది జరిగింది, ఇది వాస్తవం. అలాగే కృష్ణుడు కూడా సుమారుగా కొంచెం ఆ కాలానికి కొంచెం అటు ఇటుగా కొంచెం అవతల ఆయన కూడా ఈ విషయాన్ని వేద్దాం త్రిగుణాత్మకం తీసి పెట్టమడి అని ఆయన జ్ఞాన మార్గాన్ని భక్తి మార్గాన్ని వాటిని కూడా ప్రతిపాదించడం జరిగింది. మరి భారతదేశంలో హిందూ మతం నిలబెట్టింది ఎవరండి? భారతదేశంలో హిందూ మతాన్ని జ్ఞానం నిలబెట్టింది, సమస్తం సమానమైనటువంటి విషయం నిలబెట్టింది. అన్నింటి నుంచి మనకి మధ్యయుగంలో భక్తి ఉద్యమకారులు అనమాట. రామానుజుల వారు ఆయన భక్తి మంత్రాలు ఆయన పైన ఆలయ సకలం మీదకి ఎక్కి ఉపదేశించాడు, వేదం ఉపదేశించలేదు. ఆయన అష్టాక్షర మంత్రాలు ఉపదేశించాడు. మీరు శుభ్రంగా బాబు అనుకోండి, శ్రీమన్నారాయణ అనేటువంటిది ఆయన ఇది తలుచుకుంటే మీకు మొత్తం అల్లిపోతాయి. ఆ తర్వాత భక్త కవులు ఇప్పుడు హిందూ మతంలో మన వాళ్ళందరూ పేరు కబీర్ గాని, నామదేవుడు గాని, నందనారు గాని, ఎవరెవరి పేర్లు చెప్తారండి? వీళ్ళంతా భక్తి మార్గాన్ని వీళ్ళెవరో ఎంజాయ్ చేయలేదు, కర్మలు చేయలేదు, అర్థాలు తీస్తూ కూర్చోలేదు, బొట్లు వాటి మీద చర్చలు చేయలేదు, గడ్డం మీద చర్చలు చేయలేదు, ఎవరన్నా బొట్టి చంపని చెప్పలేదు. సమస్తమే బ్రహ్మమే. మీ అన్నమయ్య ఏం పోయాడు? రాజు ఒకడే, బంటు ఒకడే అని చెప్పి బ్రహ్మం ఒకటే పాడాడు. బ్రహ్మమొక్కటే పరా బ్రహ్మమొక్కటే పరా బ్రహ్మమొక్కటే పరా బ్రహ్మమొక్కటే నిండార రాజు నిద్రించు నిద్ర ఒకటే అండనే బంటు నిద్ర అది ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెచ్చు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే. అందరికీ శ్రీహరి అంతరాత్మ. ఇది అద్భుతం అండి. ఇవాళ మీరు ఈ పాట పాడడం అనేది గొప్ప చరిత్ర అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా అద్భుతం. ఇవాళ సనాతన స్పెక్ట్రం అనే మాటగా విలువ వచ్చింది. మనం ఈ భక్తి మార్గానికి, ఈ జ్ఞాన మార్గానికి, ఈ విలువలకి, ఈ ఆదర్శానికి, సమానత్వానికి మనం దగ్గరగా ఉంది మాట్లాడుతుంది. ఇది హిందూ మతమా? ఈ యజ్ఞాలు కర్మకాండలు లేనటువంటి ఉన్నాయని లేదని చెప్పడం, తిమ్మిని బాంబు చేయడం, అనేది దాంట్లో ఉన్నాయని చెప్పడం, ఇంకోటి ఏదో చెప్పడం, లేకపోతే పక్కవాడిని తిట్టడం, ఇదే హిందూ మతాన్ని వీళ్ళు వచ్చేది ఎవరు కాపాడలేదు. హిందూ మతాన్ని ఎవరు కాపాడారండి? ఆర్ఎస్ఎస్ లేకపోతే వీరి యొక్క విశ్వ హిందూ పరిషత్తు ఇవాళ గోరక్షకులు కత్తులు ప్రకారాలు పంచేవాళ్ళు కాపాడారా? లేదే. హిందూ మతాన్ని కన్వర్షన్స్ కాకుండా కాపాడిన వాళ్ళు మా నారాయణ గురు గారు కాపాడారు, భగవద్ రామానుజు గారు కాపాడారు, కబీర్ కాపాడాడు, రవిదాస్ గారు కాపాడాడు. వాళ్ళు చెప్పిన తత్వాలు ఎంత గొప్ప. వీరబ్రహ్మేంద్ర స్వామి, దొన్న యుద్ధాస్ గారు, స్వామి వివేకానందుడు, గాంధీ గారు, ఎంతో మంది మహనీయులు ఆ రోజు నుంచి ఇవాళ మనం లెక్కలేస్తే కనుక ఎంతో మంది భక్త కవులు, గసీదాసు, కనకదాసు, లేకపోతే అక్క మహాదేవి, బసవన్న, ఇక్కడ బ్రహ్మనాయుడు, వీళ్ళంతా మతంలో ఉన్నటువంటి అసమానత్వాన్ని సరి చేసుకుంటూ ఆ పనికలు తీసేస్తూ ముందుకు పెడుతూ మతాన్ని ముందుకు పెట్టుకుంటూ వచ్చారు ఇక్కడ దాకా. ఆ హిందూ మతం మాది, ఆ సనాతన ధర్మం మాది, దాన్ని కాపాడడానికి మనం కృషి చేస్తుంది. చివరిగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఒక 3-4 శ్లోకాలు చెప్దాం అనుకుంటాను. చెప్పండి. దాంతో మనం కంక్లూడ్ చేసుకుందాము. వారు చెప్పిన 3 పద్యాలు చెప్తాను. పద్యాలే సింపుల్ గా ఉంటాయి. వెదకి తుదకు వేదాంత తత్వము. వేదాంతం అంటే ఉపనిషత్తు అండి. వెదకి తుదకు చివరికి వేదాంత తత్వము. విలువ నెరిగి పలుకగాడేవాడు. అంతా వెతుక్కుని ఈ ఉపనిషత్తుల్లో ఉండేటువంటి ఈ సమానత్వాన్ని, దాని గురించి ఎవరు పాడతారు? మీరు పాడారు పాట, మీ గురించి చెప్పాడు. ఎవరు పాడతారు ఈ పాట నాకు చెప్పినట్టు అనిపిస్తుంది నాకు. విలువ ఎరిగి పలుకగాడేవాడు వేదవాది వణకు వేదాంతులను చూసి. ఈ మాట చూడండి, వేదవాది వణుకు వేదాంతులను చూసి. వేద కర్మకాండ, యజ్ఞము, హింస అదే గొప్ప అని చెప్పేటువంటి వాడు వేదాంతుడు. జ్ఞాన మార్గంలో వెళ్ళేవాడిని, భక్తి మార్గంలో వెళ్ళేవాడిని ఎక్కడైనా ఉందండి. వాళ్ళ భక్తి మార్గం, జ్ఞాన మార్గం కాకుండా హిందూ మతంలో ఈ యజ్ఞ కర్మకాండ ఆవుల్లో లేకపోతే పశువుల్లో వధించేటువంటి నర్మ బలి చేసేటట్టు లేదు. అప్పుడు పోయి కదా, ఇప్పుడు అవన్నీ క్లోజ్. వాటిలో ఉన్నటువంటి గొప్ప విషయాలు తీసుకున్నాం అంతే. ఇది హిందూ మతం. ఈ హిందూ మతం బహుజనులకి అందరికి కూడా ఆమోదయోగ్యమైంది. ప్రపంచంలో ఇంత గొప్ప మతం లేదని చెప్పేదాకా వచ్చాము. ఇప్పుడు వేదవాది మనకు వేదాంతులు సమస్తాన్ని బ్రహ్మాన్ని చూస్తారు. ఏ రకమైనటువంటి అసమానత్వాన్ని ఉండదు. అందరినీ ఈశ్వరుడని ఆయన గీతలో చెప్పినట్టుగా విద్యావినయ సంపన్న బ్రాహ్మణుని, గవి ఆవుని, కుక్కని సునిచయ్య స్వపాకేచ్చ పండిత సమదర్శిన. ఒక ఆవు గొప్ప కాదండి, కుక్కని చండాలుడు, పండితుడు, ఏనుగు అన్ని సమానమే చెప్పారు. అది హైవత జితస్వర్గో యశాం సామ్యస్థితం. ఇటువంటి సమానత్వం కానీ మీ మనసులో ఉంటే ఇహైవత ఈ క్షణాల స్వర్గాన్ని నువ్వు తెలుసుకోవచ్చు. కృష్ణుడు వాగ్దానం హామీ ఇచ్చాడు ఆ హిందూ మతం వారు. అంతేకాకుండా ఏమన్నాడు, ఎందుకు తెలుసుకుంటావు అలాగా? కృష్ణుడు ఏమి బేస్లెస్ గా చెప్పడం లేదు ఈ మాట.
నిర్దోషం హి సమం బ్రహ్మ, బ్రహ్మలో సమానత్వం ఉన్నది. వేదంలో కూడా సమానత్వ సూక్తం ఉంది. అధర్వణ వేదంలో కూడా పిప్పలాద సంహితలో బ్రహ్మాండ మాట చూశాను నేను. అయితే వేదంలో సమానత్వ సూక్తం, నీ సమానత్వం నిర్దోషం హి సమం బ్రహ్మ, బ్రహ్మలో దోషం లేదు, సమానత్వమే ఉన్నది. తస్మాత్ బ్రహ్మణి స్థిత, అందువల్ల సమానత్వాన్ని అనుష్ఠించేవాళ్ళు, విద్వేషం లేనటువంటి వాళ్ళు, ఎవరిని తిట్టనటువంటి వాళ్ళు, ఎవరిని అసహించుకుని కింద వేరే మెట్లు ఉన్నాయని చెప్పనటువంటి వాళ్ళు. తస్మాత్ అందువల్ల బ్రహ్మంలో ఉంటారు. తస్మాత్ బ్రహ్మణి స్థిత, బ్రహ్మమే ఉంటున్నారు. అంచేత ఏదో చర్చిత స్వర్గం, ఇక్కడ స్వర్గాన్ని పిలుచుకో. స్వర్గం అంటే బ్రహ్మవరోసి మేరట స్వర్గం కాదు, బ్రహ్మాన్ని అందుకోవడమే స్వర్గం. ఆ ఉపనిషత్తుల మాట గీత, నువ్వు చెప్పిన 2 గీత శ్లోకాలు. ఈయన ఈ రహస్యం తెలిసిన వాడు ఎవరు పలుకుతారు ఈ మాటలన్నీ కూడా? వేదవాది వణుకు, వేదాంత కర్మకాండ ఇంపార్టెంట్ అనేవాడు, ఆత్మజ్ఞానం గొప్పదనేవాడిని చూసి వణికిపోతాడు అని చెప్తున్నాడు. హంస కాళికాంబ, హంస కాళికాంబ అనేటువంటిది ఆయన మకుటం ఉంటుంది. మకుటం లేకుండానే పద్యం చెప్పాను నేను. మరొకటి చూడండి, విజ్ఞుడైన వాడు, వేదాంతి ఎరువాడు. వేదాంతి అంటే ఉపనిషత్కారుడు, బ్రహ్మాన్ని గురించి మాట్లాడేవాడు. విజ్ఞుడైన వాడు, వేదాంతి ఎరువాడు, ఎరుకవాడు, శక్తి మెరుగువాడు. హిందూ మతంలో శక్తి అక్కడ ఉంది కాబట్టి మనం దాన్ని గుర్తుపడుతున్నాం. నీ ఎవండవనిగా ఎవరైనా నువ్వు అడిగితే నీ ముఖమన్నాను, నేను బ్రహ్మం బను, నేను బ్రహ్మాన్ని, అహం బ్రహ్మాస్మి అని చెప్పుకుంటాడు. ఎవరు? వేదాంతి అనేటువంటి వాడు అని హంస కాళికాంబ, హంస కాళికాంబ అంటారు స్వామి వారు. మరొక మాట, నిన్ను చూస్తున్నా తను దాకా అనలేడు. నిన్ను చూస్తే అంటే దేవుణ్ణి చూస్తే తను దాకా అనలేడు. ఇంకా తననేది అహం నశించిపోతుంది, తన అనేది ఉండదు. తన్ను చూస్తున్నాను నిన్ను కాదు, తన్నే తను చూసుకుంటే గొప్ప అంటే నిన్ను కనడు, దేవుడు చూడలేడు. నిన్ను కన్నప్పుడే సున్నయో అడ్డియు, బ్రహ్మాన్ని కనుక అందుకుంటే అన్ని కర్మలు, అహంకారం, బాధలు సమస్తం నశిస్తాయి, సమానత్వాన్ని అందుకుంటారు. కాళికాంబ అని చెప్తున్నాడు. ఎగ్జాక్ట్ ఇదే మాట వారు రవిదాస్ గారు చెప్పారు. ఇప్పుడు నేనున్నాను, నువ్వు లేవు. ఇప్పుడు నువ్వున్నావు, నేను లేవు. ఎందుకంటే భగవంతుడు అనేటువంటి వాడు నేననే అహంకారం ఉన్నప్పుడు ఉండడు, దొరకడు. ఆయన ఉన్నప్పుడు, లేదా బ్రహ్మం ఉన్నప్పుడు, లేదా ఆత్మజ్ఞానం అందుకున్నప్పుడు నేననే పోతుంది. ఈ విషయాలు తెలుసు కాబట్టి ఆదిశంకరుల వారు చాలా అద్భుతమైనటువంటి నిర్వాణ షట్కం అనేటువంటి రాసినప్పుడు దాన్ని మొత్తం చెప్పాలంటే అది 1 గంట సేపు వీడియో చేసుకోవచ్చు దాని మీద. కానీ నిర్వాణ షట్కం ఆయన ఒక్క మాట చెప్తున్నాను, నా పుణ్యం, నా పాపం, నా సౌఖ్యం, నా దుఃఖం అని చెప్పి, నా మంత్రం, నా తీర్థం, నా వేద, నా యజ్ఞ. వేదాలు లేవు, యజ్ఞం లేవు, మంత్రాలు లేవు, తీర్థాలు లేవు, ఏమి లేవు. అహం భోజనం, నా భోజ్యం, నా భోక్త. నేను భోజనాన్ని కాదు, భోజ్య వస్తువుని కాదు, భుజించేటువంటి భోక్తని కూడా కాదు. చిదానంద రూప శివోహం, శివోహం, నేను వాటన్నిటి దాటినటువంటి వాడిని. ఇలా నిర్వాణ షట్కం చాలా గ్రేటెస్ట్, భారతదేశం కాదు ప్రపంచ చరిత్రలోనే ఈ 6 స్టాంజాలు ఉన్నటువంటి శ్లోకం లేదా ఈ యొక్క స్థుతి నిర్వాణ షట్కం. నిర్వాణ ఏదైతే ఆయన రాశారు ఆ మహానుభావుడు, ఇంతకు మించి ఏం లేదనుకుంటా ప్రపంచంలో మనం అచీవ్ చేయగలిగింది. అంత అద్భుతంగా రాసి నేను ఒకటే లైన్ చదివించాను, వేదము యజ్ఞానికి తక్కువ, అది అపరా విద్య, ఇది పరావిద్య అనే అవగాహన వారికి ఉన్నది, మాకు కూడా ఉంది. అందుచేత ఏదో ఒక దాన్ని పట్టుకుని, ఏదో గోమూత్రం లేకపోతే తోక లేకపోతే ఇంకోటి ఇదే గొప్ప, ఇది తగ్గించుకుంటే మంచిది. లేకపోతే ఏదైనా ఒక అవతారాలని, పురాణాలని వర్ణించుకుంటే చాలా మంది చెప్పాను. పురాణాలు కాదులే వాళ్ళు కూడా హిందూ మతంలో చాలా మంది ఉన్నారు. మళ్ళీ సబ్జెక్ట్ ఎక్కువ అవుతుంది. చేత వారికి ఏం చెప్తున్నారంటే, ఈ ఫ్రేమ్ తీసేయండి, మీరు ద్వేషాలను వదిలిపెట్టండి, హిందూ మతాన్ని అందుకోండి, హిందూ మతం యొక్క విలువలను అందుకోండి, హిందూ వ్యతిరేకులుగా విద్వేషాన్ని ప్రచారం చేస్తూ తిరగండి. మీరు సనాతన ధర్మాన్ని నష్టం చేయకండి, చాలా నష్టం చేస్తున్నారు ఇప్పటికే మీరు అని చెప్తున్నాను నేను. మరొక మాట ఏం చెప్తానంటే, మీరు సబ్జెక్ట్ ఉంటే వీడియో పెట్టండి. ఏమంటే 4 గంటలు మాట్లాడారు, 80కి పైగా మనం వాళ్ళ శ్లోకాలు కూడా చెప్పాము. అంతకుముందు 12 వారే లెక్క పెట్టారు. మీకు చేతన అయితే చేయండి, లేకపోతే ఊరుకోండి. కానీ ఏమి లేకుండా చంద్ర గారి బుక్ ఎలా ఉంది, కోడిగుడ్డు మీద చంద్ర గారి బుక్ ఎలా ఉంది, ఈయన గడ్డ ఎలా ఉంది, ఈయన జుట్టు ఎలా ఉంది, ఇలాంటివి చేస్తే అదే భాషలో మనం కూడా చేసి వేర్చుకున్న టైం మన టైం అంత టైం పాటు చేస్తాం. అదే కదా ప్రారంభంలో నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే, అనవసరంగా వీళ్ళు చేసిన ఏదో కామెంట్లకు ఎందుకు రిప్లై ఇస్తున్నావా అని కొద్దిగా ఒక 2 నిమిషాలు అనిపించింది. కానీ సబ్జెక్ట్ లోకి వెళ్ళిన తర్వాత చివరగా అసలు వేదాంతం ఏంటి, పబ్లిక్ కి తెలియాల్సిన అంశాలకు సంబంధించి చాలా సమానత్వం సంబంధించింది కానీ, వేదాంతం సంబంధించింది కానీ, ప్రశ్నించడం సంబంధించింది కానీ, ఇన్ని అంశాలని కూడా చర్చించడం నిజంగా ఇట్లాంటివి వైద్య ద్వారా సనాతన స్పెక్ట్రమ్ అనేటువంటి తన పేరుని కంప్లీట్ గా సార్థకం చేసుకున్నది. అనామిక సరస్వతి బాబు అని భార్గవి గారి శ్లోకం ఉంది.
ఒకటో పేరు దీని పేరు ఏంటి చిరువేరు అంటారు కదా, రెండో దాని పేరు ఏంటో చెప్పడానికి లేదంట. అంచేత అనామిక అని పేరు వచ్చిందంట. అని అంచేత ఈ భారవి లాంటి కవి కూడా లేదని మొదటి భారవి అంటారు, రెండో దానికి అనామిక అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ సమానమైన పేరు పెట్టాలంటే అనామిక సరస్వతి బాబు అని సనాతన స్పెక్ట్రమ్ ఆ మాట. ఎందుకంటే ఒకటే ఒక పేరు పెట్టారు మీరు, అద్భుతమైనటువంటి ఇవి వచ్చినాయి, చక్కటి ఎన్నో స్ట్రీమ్స్ దగ్గర తీసుకొచ్చారు. ఇవాళ విద్వేషాన్ని రహితంగా అన్నమయ్య కీర్తన ఆరంభించారు. ఏం కావాలండి ఇవాళ చాలా చక్కటి హిందూ మతంలో విలువల గురించి మాట్లాడు. ఇది ఈ పని చేయడానికి వెంకట చాగంటి గారిని లేకపోతే మన గణపాటి గారిని మిత్రులందరినీ కూడా నమస్కారం పెట్టి మాతో చేయగలపండి, కలిసి పని చేద్దాం. ఈ విద్వేషాన్ని కట్టుపెట్టండి, ఈ పిచ్చి మాటలన్నీ వద్దు. మనకి హిందూ మతాన్ని ఏ విధంగా మనం కాపాడుకుందాము, ఈ విలువలను ముందుకు తీసుకెళ్దాము, ఏ విద్వేషం లేకుండా ఈ ఆదర్శాలు చాటి స్వామి వివేకానంద మార్గంలో, వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మార్గంలో, అన్నమయ్య మార్గంలో, ఎందరో మహనీయుల మార్గంలో ముందుకెళ్దామండి అని చెప్తూ నేనైతే ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణమూర్తి గారు. చతుర్వేదాంతర్గత ఉపనిషత్ ఉద్యానవనము వాల్యూమ్ 5 అనేది ఇక్కడ మనం చూడొచ్చు. 10 ఉపనిషత్స్ ఆఫ్ 4 వేదాస్ అనే పుస్తకం కూడా ఇక్కడ చూడొచ్చు. అదే విధంగా 112 ఉపనిషత్స్ చూడొచ్చు. శ్రీమదాంధ్ర అధర్వణ వేద సంహిత పెద్దలు పూజ్యులు గౌరవనీయులు అక్షర వాచస్పతి డాక్టర్ దాశరథి రంగాచార్య గారు రాశారు ఇది. అదేవిధంగా శ్రీమద్ భగవద్గీత చివరిలో వేదాంతానికి సంబంధించిన అనేక అంశాలని చెప్పారు మన రమణమూర్తి గారు. చందోగ్య ఉపనిషత్, దీన్ని ట్రాన్స్లేటెడ్ బై స్వామి స్వహానంద. ఇక్కడ చూడండి, ఇప్పుడు మన ఈ శ్రీమద్ భగవద్గీత సంబంధించిన పుస్తకంలో ఎన్ని అంటే రిఫరెన్సెస్ సందర్భాన్ని బట్టి స్పీచ్లు ఇచ్చే సందర్భంలో రమణమూర్తి గారు ఎలా స్టడీ చేస్తారు అనే దానికి ఇగో ఇక్కడ చూడవచ్చు. మనకు ప్రతి దానికి ఇక్కడ వైట్వి, ఎల్లోవి, బ్లూవి అన్ని కోడ్ చేసి పెట్టారు, అటాచ్ చేసి పెట్టారు. ఎందుకంటే సందర్భం ఇంటర్వ్యూ కోసం కొన్ని వేశారు, కానీ స్పీచ్లు ఇవ్వడానికి లేదు, ఈ జ్ఞానాన్ని పంచడానికి ఇగో ఇంతలా ఆయన చదువుతారు అనడానికి. తర్వాత ముండకోపనిషత్ లేదా మంగళ కత్తికి సంబంధించి జ్ఞానాన్ని, బృహదారణ్యక ఉపనిషత్ ఇది కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా ద ప్రిన్సిపల్ ఉపనిషత్స్ ఎస్ రాధాకృష్ణన్, సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా పనిచేశారు. బృహదారణ్యకోపనిషత్ ఇది కూడా మనం చూడొచ్చు. పారాశర్య ముద్రాక్షరశాల శ్రీ వ్యాసాశ్రమము, వ్యాసాశ్రమం సంబంధించిన వాళ్ళు దీన్ని ముద్రించారు. ఎవరో రమణమూర్తి గారు చాలా క్లియర్ గానే అన్నారు, ఎందుకంటే వీటి ట్రాన్స్లేషన్స్ చాలా మంది విదేశీయులు చేశారు, చాలా మంది చేశారు, కానీ కేవలం ఇప్పుడు ఈ ధర్మం మీద ఏదైతే శాఖలుగా పనిచేస్తున్నారో, చాలా కొన్ని ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నారో వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు రామకృష్ణ మఠ్ గాని మిగతా చాలా ప్రతిష్ట ఉన్నటువంటి వ్యాసాశ్రమం గాని వ్యధగీతన అండి ఇది వ్యాధగీత ధర్మవ్యాధుడి ఏదైతే కథ చెప్పారో దాని దీంట్లో నుంచి చెప్పిన భారతం నుంచి చెప్పినది. శునశ్శేపుని కథ కూడా దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం శునశ్శేపుని కథ చాగంటి గారు దీని గురించి చెప్పారు, కామెంట్ చేసినట్టున్నారు మీ వీడియోలో. ఒకసారి చూడండి, ఇది పురాణాల్లో మన భాగవతంలో ఉన్నదన్న విషయం చాలా క్లియర్ గా చెప్పారు. బ్రాహ్మణాల్లో ఎక్కడెక్కడ ఉందన్న అంశాన్ని కూడా చూశారు. కాబట్టి ఇదేదో మీరు నెగిటివ్ గా కాకుండా రమణమూర్తి గారు చెప్పినట్టు నెగిటివ్ గా కాకుండా ఇంకా ఏం చేద్దాం, కలిసి ఏం చేద్దాం అనే అంశాలను కూడా మీరు మాట్లాడితే తప్పకుండా సనాతన ప్రత్యేకంగా కలిసి పనిచేద్దాం. విశ్వదర్శనం నండూరు రామ్మోహన్ రావు గారు పెద్దలు. ఉపనిషత్ దర్శనం 108 ఉపనిషత్తులు సంస్కృతం మూలం తెలుగు భావం, అనేక నోట్స్లు వీటి చుట్టే మొత్తం ప్రిపరేషన్ సంబంధించి చాలా నోట్స్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అంటే ఈరోజు ఇక్కడ తీసుకురాలి అనే పుస్తకాలకు సంబంధించిన నోట్స్ కూడా ఇక్కడ ఉన్నది. దాంతో పాటు ఇవన్నీ నోట్స్ కూడా ఆయన అంటే ఒక్క ఇంటర్వ్యూ చేయడానికి ఎంత శ్రమ అంటే, ఒక మాట మాట్లాడితే సత్యం మాత్రమే మాట్లాడాలి, జ్ఞానాన్ని ప్రదర్శించడానికి కాదు, సత్యం మాత్రమే మాట్లాడాలి. అందరినీ శాంతి వైపు, సమానత్వం వైపు, అదే విధంగా విద్వేషరహితంగా ప్రేమపూరితమైన ప్రపంచం కోసం పనిచేస్తుంది హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ. సమానత్వం కోసం, బహుళత్వం కోసం హిందువులు అనే ఒక గొప్ప సంస్థను ఏర్పాటు చేసి దాన్ని నిర్విరామంగా ఆరోగ్య సమస్యలున్న కొన్ని గంటలు, అసలు ఈ దానికి మరి ఎన్ని
ప్రతి లాస్ట్ ఇంటర్వ్యూకి అయితే ఒక 72 గంటలు నిద్రపోలేదు రమణమూర్తి గారు. మరి ఈ ఇంటర్వ్యూ చూస్తే ఇప్పుడు మొన్న మార్నింగ్ పెట్టుకుందాం అనుకున్నాం, ఒక 1-2 గంటలు టైం ఇవ్వండి అన్నారు. అది ఈవినింగ్ అయింది, మళ్ళీ 1-2 గంటలు మార్నింగ్ అయింది. ఈ రోజు మార్నింగ్ అనుకుంటే మళ్ళీ ఈవినింగ్ 6 నుంచి మారథాన్ మొదలు పెడితే అర్ధరాత్రి 12 అవుతుంది. కాబట్టి ఇదంతా మారథాన్ అన్న ఇంత మాట్లాడడానికి కారణం సత్యశోధన. సనాతన స్పెక్ట్రం లక్ష్యం సత్యాన్ని శోధించడమే. కాబట్టి నిజంగా ఇన్ని అంశాల్లో కూడా ఏ చిన్న అబద్ధమో ఏ చిన్న అసత్యం ఉన్నా చెప్పండి, దాన్ని సరి చేసుకోవడానికి కానీ దానికి సంబంధించి వివరణ ఇవ్వడానికి కానీ తప్పుంటే ఒప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఏదో రమణమూర్తి గారు చాలా సందర్భాల్లో ఇంత శోధించుకుంటూ కూడా తప్పుంటే అంగీకరిస్తాం, నేర్చుకుంటామని చెప్పేసి చాలా గొప్ప విషయం చెప్పారు. ఆయనకు ఎంత జ్ఞానం ఉన్నా ఎక్కడ పిసరంత గర్వం కూడా కనిపించలేదు. మనకు కొంచెం తెలుసు కూడా, ఇంత తెలిసినా కానీ చాలా గర్వంతో అదే ఇస్తాం. సో కాబట్టి ప్రజలారా మొత్తంగా సనాతన స్పెక్ట్రం సంబంధించి హిందూ మతంలో తర్వాత తప్పకుండా భవిష్యత్తు ఇవన్నీ, ఎందుకంటే మా చాగంటి గారు అదేవిధంగా ఘనాపాటి గారి పుణ్యం విధంగా ఘనాపాటి గారు ఛాలెంజ్ చేసి ఏదో సావర్కర్ గారి గురించి ఆ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన చెప్పిన అంశాలని కోట్ చేసి మాట్లాడినప్పుడు ఆ విషయాన్ని మరి సావర్కర్ ఎందుకు అన్నాడు అనే అంశాన్ని మాట్లాడకుండా రమణమూర్తి గారిని టార్గెట్ చేస్తూ మీ మొహం అంటూ అదేవిధంగా చెప్పింది అబద్ధాలంటూ అసత్యాలంటూ విద్వేషాలంటూ చేసిన కామెంట్ దమ్ముంటే చూపి ఎక్కడుందా అన్నప్పుడు ఇగో ఆ రోజు 6:30 గంటలు, ఈ రోజు కూడా మళ్ళీ ఒక 6 గంటలకు సంబంధించిన ఫుటేజ్ అంటే జ్ఞానం. ఇంతసేపు మాట్లాడినది కూడా కేవలం మీరు చేసిన ఛాలెంజ్, అంటే మీరు అబద్ధ విద్వేషాన్ని నూరిపోయకుండా నిజం ఇది ఉంది అయిపోయింది. ఆయన చాలా 10 సార్లు ప్రకటించుకుంటారు. పాపం ఎన్నిసార్లు ఎవరో చెప్పరు, నేను పాలతో సహా ఏది ముట్టను అని చాలా సార్లు చెప్తున్నారు. చాలా మంది భారతదేశంలో మాంసాహారం తీసుకునే వాళ్ళు అదొక అలవాటుగా ఉన్న జనాలు బహుజనులు 90% కానీ ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు తినే ఆహారం వాళ్ళు తింటున్నారు. కానీ రమణమూర్తి గారు పదే ఇన్నిసార్లు చెప్పుకోవడం నాకు కూడా ఇంటర్వ్యూలో చాలా ఇబ్బంది అనిపించింది సనాతన స్పెక్ట్రం వేదికగా. కాబట్టి అది నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడ్డది. ఇంతమంది హిందూ మతంలో ఎంత బహుళత్వం ఉంది, ఎన్ని శాఖలు ఉన్నాయి, వాళ్ళు చేసిన హిందూ మతాన్ని చేసిన గొప్ప విషయాలు ఏంటి, సమానత్వం కోసం గాని శాంతి కోసం గాని ప్రేమపూరిత వాతావరణాన్ని నెలకొల్పడానికి ఏం చేసిర్రు అనే అంశాన్ని భవిష్యత్తు సనాతన స్పెక్ట్రం ఎపిసోడ్స్ లో మీరు చూసారు తప్పకుండా. కాబట్టి మీరు ఇప్పటి వరకు చూసిన దానికి నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ని ఇచ్చే ప్రయత్నం T10 గా సనాతన స్పెక్ట్రం గా ముఖ్యంగా రమణమూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణమూర్తి గారు, మీరు శ్రమకూర్చి ఇదంతా T10 వల్ల ఇంకా సుందర్ గారి వ్యక్తిత్వం వల్ల సాధ్యం అవుతుంది. నేను కాదండి, తప్పకుండా మనం ఎంచుకున్న మీరు చేస్తున్న కృషి, మీరు చేస్తున్న కృషి నుంచే ప్రోగ్రామ్ హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ అని మీరు చేసిన కాన్సెప్ట్ నుండి ఈ సనాతన స్పెక్ట్రం ఏదో పాపులర్ అవ్వాలి ఏదో ఇది కాకుండా T10 స్పష్టంగా ఒక వాల్యూ బేస్డ్ డిస్కషన్ జరగాలి, ఒక ఏదైతే ఐడియాస్ ఉన్నాయో బయటకు రావాలని ఒక క్లియర్ కట్ పాలసీ ఉంది కాబట్టి జరిగింది. బయట ఎవరైనా ఇలాంటి ఇంటర్వ్యూ ఇస్తారంటే వాళ్ళు కూడా తీసుకోరు, ఏదైనా సెన్సెస్ ఉంటే చెప్పండి అంటారు. మనం అట్లా లేం కదా. అని చెప్పి T10 కి చాలా గొప్ప క్రెడిట్ దక్కుతుందని నేను అనుకుంటున్నాను. గొప్ప యజ్ఞానికి T10 వేదిక అవుతుంది, జ్ఞాన యజ్ఞానికి. తప్పకుండా అండి, మీరు ముందు నడిపించండి. తప్పకుండా ఇదే వేదిక మీద అనేకమైన ఇప్పుడు నారాయణమ్మ గారి కానీ మిగతా అనేకమైన ఈ హిందూ దాంట్లో ఉన్న అనేక సాంప్రదాయాలని కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళని తీసుకోండి, ఇక్కడ వచ్చి మీరు వాళ్ళు కూర్చొని మాట్లాడలేదు, వారితో నేను మాట్లాడలేదు అంటే కలిసి మాట్లాడే వేదికగా కూడా దీన్ని కొంచెం విస్తారంగా డెవలప్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సనాతనంలో ప్రేమ ఉంది, సనాతనంలో సనాతన ధర్మ స్పెక్ట్రం లో ఇది ఒక స్పెక్ట్రం. హిందూ మతం అంటే ఏకశిలా సదృశ్యంగా లేదు, అనేక సంస్కృతులు ఉన్నాయి, అనేకమైన శాఖలు ఉన్నాయి, అనేకమైన ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి సంబంధించిన స్పెక్ట్రమే కదా. ఎగ్జాక్ట్లీ సనాతన స్పెక్ట్రం అంటే ఇన్ని రోజులు చాలా మంది మీరు చెప్తున్న అంశాలనే కాకుండా వేదాంతం ఏదైతే ఉపనిషత్తుల పైన మీకున్న జ్ఞానం గానీ మీకున్న పట్టు గానీ చాలా స్పష్టంగా ఈ సందర్భంగా కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా
ఈ ఎపిసోడ్ మీద తప్పకుండా కామెంట్ రాయండి. ఇంటర్వ్యూలో నిజంగా ఏదైనా విద్వేషంగా పూరితంగా అనిపించిన కామెంట్లు ఉన్నాయా, జ్ఞానం కోసం ప్రయత్నిస్తున్నట్టుందా, సత్యం కోసం శోధిస్తున్నట్టు అనిపిస్తుందా, లేదా మీరేమంటున్నారో తప్పకుండా మీ కామెంట్ తప్పకుండా వాల్యూబుల్. మాకు మీరు చెప్పండి, ఇంకా ఏం కావాలి, ఏం కంటెంట్ కావాలి, సనాతన స్పెక్ట్రమ్ లో ఎలాంటి కంటెంట్ కావాలో మీరు కూడా కామెంట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గణపతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ చాగంటి గారు, థ్యాంక్ యూ రమణమూర్తి గారు. నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం.